హాయ్, నమస్కారం. సో అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? వెల్కమ్ టు ఎడిట్ పాయింట్ ఇండియా. సో మీకు నా వాయిస్ కనుక క్లియర్ ఉంది అంటే ఎస్ అని టైప్ చేయండి. ఎస్. షూర్, వెల్కమ్ వెల్కమ్. ఎస్ ఎస్ ఎస్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ప్రజెంట్ నిన్నందరికీ కూడా మనము ఆల్బమ్ పాయింట్ చాలా తక్కువ రేట్లో మనం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ జూలై సీజన్ స్టార్ట్ అవుతోంది. ఈ కరోనా టైంలో కనీసం మనకి కొంత రెవెన్యూ జనరేట్ అవ్వాలి అనే ఒక సంకల్పంతో మేము నిన్న బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రైస్లో చాలా మంది పర్చేస్ చేశారు. అయితే ఎలా ట్రైన్ అవ్వాలి, ఎలా వర్క్ చేసుకోవాలి, అసలు ఏ విధంగా మనం వర్క్ చేసుకుంటే తొందరగా అవుతుంది, ఇవన్నీ చాలా మందికి డౌట్స్, నంబర్ ఆఫ్ కాల్స్ మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందుకే రాత్రి డిసైడ్ చేసి ఒక సరికొత్త ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చి అకాడమీ అని చెప్పి అకాడమీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసాం. అకాడమీ ఇక నుంచి కూడా మీకు ఎవ్రీ వీక్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. టెక్నాలజీలో మీకు ఎలా కావాలి అంటే ఏ సపోర్ట్ కావాలి, డిజైనింగ్ సపోర్ట్ కావాలా, ఎడిటింగ్ సపోర్ట్ కావాలా, కెమెరా సపోర్ట్ కావాలి, ఫోటోగ్రఫీ సపోర్ట్ కావాలా, ఎనీథింగ్ మా దగ్గర నుంచి మేము ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మోస్ట్లీ 99% మీకు తక్కువ బడ్జెట్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఆపోజిట్ పర్సన్ నుంచి ఏదైనా కనుక మనకు రాకపోయి ఉంటే ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం పే చేయడం జరుగుతుంది. లేదు మా వల్ల అవుతుంది, ఇంకా కరోనా అందరికీ బాగా వెయిట్ పడింది, చేయాలి అనుకున్నప్పుడు కొంత మేము ఇన్వెస్ట్ చేసి కూడా అప్పుడప్పుడు మనం ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేయడానికి కూడా ముందుకు రాబోతున్నాం. అండ్ మనం సరికొత్తగా మండే నుంచి కానీ లేదా వెడ్నెస్డే నుంచి కానీ మనం సరికొత్తగా స్టార్ట్ చేయబోతున్నాం వీటాక్స్ ఏంటంటే మనందరం వీడియో టాక్స్ అంటే వీడియోలో మనం మాట్లాడుకుంటాం అనమాట. సో ప్రతిరోజు ఒక కొత్త ప్రోడక్ట్ గురించి మీకు పరిచయం చేయబోతాం, లేదా కొత్త పర్సన్ కానీ కొత్త షాప్ కానీ. మీ వాయిస్ బ్రేక్ అవుతుందని వస్తున్నా, అందరికీ బ్రేక్ అవుతుందా లేదా కొద్ది మందికి అవుతుందా? Your voice is break or your voice is clear? Everything will be good? ఎస్ ఎస్, ఓకే, థ్యాంక్ యూ. వాయిస్ బ్రేక్ అవుతుందంటే ఎవరైనా సరే నెట్ కరెక్ట్గా ఉండేటట్టు చూడండి. నేను వాయిస్ టెస్ట్ చేశాక పెట్టాను. సో వీటాక్స్ ద్వారా ఏంటి అంటే ఒక షాప్ దగ్గరికి వెళ్తాము, ఆ షాప్కు సంబంధించి ఓనర్ని కూర్చోబెట్టి కానీ టెక్నికల్ పర్సన్ని కూర్చోబెట్టి కానీ ఆ షాప్ గురించి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే మీరు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్గా ఎలా మాట్లాడుకోవచ్చు అంటే కంప్లీట్ మీరు వాళ్ళతో కూర్చొని మీరు వాళ్ళతో పాటు ఏంటి ప్రొడక్ట్ ఏంటి, ఎంత దొరుకుతుంది, మాకు ఎలా వస్తుంది, వారితో డైరెక్ట్గా మీరు మాట్లాడుకోవచ్చు. ఆ విధంగా మనం క్లియర్గా కూడా దాని గురించి మనం చేయబోతున్నాం. అండ్ ఆల్బమ్ పాయింట్ ఆఫర్స్ గురించి కూడా అడుగుతున్నారు చాలా మంది. సో ఆఫర్స్ గురించి అంటే అది నిన్న అయిపోయిందండి. ఒకవేళ వీలైతే ఈ లోపు కనుక మనకి ఈ షో అయిపోయే లోపు కనుక మనకి ఇవ్వాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ కనుక 1 అవర్ కనుక ఇవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ ప్రయత్నం చేస్తాను. షో మధ్యలో మీకు ఒక బ్రేక్ కనుక దొరికితే ఆ బ్రేక్ మధ్యలో మీకు ఒక ఈ ప్రమోషన్ క్రియేట్ చేసి టాస్క్లో లింక్ క్రియేట్ చేస్తాను. అదొక షో అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీకు రన్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాను. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక మీరు ఆ మిస్ అయితే చూసుకోవచ్చు. సో మనం డైరెక్ట్గా ఇంకా మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న టైం 1 అవర్ అండి. 1 అవర్లో సెషన్ ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. ఒకవేళ 10-15 మినిట్స్ అలా అయినా కూడా నేను ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీకు కావాల్సిన డౌట్స్ ఏంటి, మీరు ఎలా ఉన్నది ఏంటి మొత్తం కూడా కంప్లీట్ చెప్తాను. సో నీడ్ క్లాస్ అండ్ న్యూ పిహెచ్డి ఇన్ ఆల్బమ్ పాయింట్. యా షూర్ అండి. అసలు యాక్చువల్గా ఆల్బమ్ పాయింట్ అంటే ఏంటంటే నేను సాఫ్ట్వేర్లో పిహెచ్డి డాటా ఇవ్వనండి. యాక్చువల్గా నా ఎయిమ్ అది కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక టూల్ తీసుకొని ఆ టూల్లో మీకు అనుగుణంగా డిజైన్ చేసుకోవడానికి టూల్ ఇవ్వడం. నేను ఇచ్చిన పిహెచ్డీలు అనుకోండి 10 మంది అవే వాడతారు. కాబట్టి మీరు మీ ఐడెంటిటీ ఎక్కడ తెలుస్తుంది? మీ ఐడెంటిటీ తెలియాలంటే మీరు ఓన్గా కొన్ని కొత్త బ్యాక్గ్రౌండ్స్ డిజైన్ చేసుకోవాలి. అప్పుడు మీ ఐడెంటిటీ తెలుస్తుంది. ఆ కొత్త టూల్స్ క్రియేట్ చేసుకొని తొందరగా డెలివరీ ఇవ్వడానికి చేసే ప్రయత్నమే ఆల్బమ్ పాయింట్ అండి. సో మనం డైరెక్ట్గా షోలోకి వెళ్దాము. సో ఫస్ట్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. సో నా స్క్రీన్ కనిపిస్తుందండి మీకు? విజబుల్? ఎస్ అని టైప్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ. ఓకేనండి. సో నేను కూడా కనిపిస్తున్నానా? యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కాస్త
పెన్ను పేపర్ కూడా ఏదైనా మీ దగ్గర ఉంది అనుకుంటే దగ్గర పెట్టుకోండి, లేదా స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే కనుక స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోండి. అండ్ 99% రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇన్ కేస్ బెస్ట్ రికార్డింగ్ కనుక అయ్యింది, బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్తో బయటకు వచ్చింది, ఎటువంటి చిన్న చిన్న ఎర్రర్స్ లేవు అనుకుంటే మాత్రం ఎడిట్ చేసి మీకు యూట్యూబ్లో పెడతాను, మీరు అప్పుడు కూడా చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కావాల్సిన మాత్రం డౌట్స్ కోసం మీరు చాట్లౌట్ బాక్స్లో డౌట్స్ వేయకుండా మీరు డైరెక్ట్ డౌట్స్ అన్ని నోట్ చేసుకోండి. అండ్ దీని రూల్స్ ప్రకారం ఏంటంటే మీకు ఫస్ట్ నేను డెమోన్స్ట్రేషన్ ఇస్తాను, హాఫ్ అన్ అవర్ టు 45 minutes మీకు డెమోన్స్ట్రేషన్ ఇస్తాను. డెమోన్స్ట్రేషన్లో ఎటువంటి చార్ట్స్ కూడా మీరు పెట్టకండి, ఎందుకంటే నాకు డిస్టర్బ్ అయ్యి ఫ్లో దెబ్బతింటుంది, చెప్పాల్సిన మర్చిపోతానేమో. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డైరెక్ట్గా మెసేజెస్ కానీ పెట్టద్దు. తర్వాత ఏదైనా కూడా మీరు దాంట్లో అంటే రైజ్ హ్యాండ్ కానీ ఇవన్నీ కూడా చేయొద్దండి. కంప్లీట్గా నా సెషన్ అయిపోయిన తర్వాత నేనే అందరికీ మ్యూట్ ఓపెన్ చేస్తాను, ప్లస్ చాటింగ్లో ఉన్న వాటన్నిటికీ డౌట్స్ అన్నిటి క్లారిఫై చేస్తాను, మీకు కావాల్సిన డౌట్ ఓపిక్గా సమాధానం చెప్తాను. సో ఎవ్రీథింగ్ క్లియర్గా మనం ఈ సెషన్లో ఇంకా ఈ సాఫ్ట్వేర్ గురించి ఎటువంటి డౌట్స్ కానీ ఏది ఉండకూడదు. ఓకే, సో రన్ చేద్దామండి. ఫస్ట్ మనకి ఆల్బమ్ పాయింట్ EXE ఇన్స్టలేషన్ అనేది మీకు ఎలా ఉంటుంది ఫస్ట్ నేను చూపిస్తానండి. మీకు ఎడిట్ పాయింట్ ఇండియా సైట్ చాలా మంది చూసే ఉంటారు. ఎడిట్ పాయింట్ ఇండియా అని చెప్పేసి మీకు సైట్స్ మీరు చూస్తూ ఉంటారు. ఎడిట్ పాయింట్ ఈ మధ్య కాలంలో చాలా మందికి నేను ఇస్తుంటే అందరు వెళ్తున్నారు. ఎడిట్ పాయింట్ ఇండియాలో షాప్లోకి వెళ్ళారంటే మీకు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ మీకు కావాల్సిన విధంగా ప్రొడక్ట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయండి. కానీ చాలా మంది ఏంటంటే మార్నింగ్ అవర్స్లో 10 o'clock మీకు ఆఫర్ మెసేజ్ రాకపోయినా కూడా మీరు ఇక్కడ డీల్ ఆఫ్ మంత్లోకి వెళ్తే కనుక మీకు డీల్ ఆఫ్ మంత్ ఏముందో తెలుస్తుంది. కిందికి వెళ్తే ఇక్కడ ఈ రోజు ఏవైతే డీల్స్ ఉన్నాయో ఆ డీల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనబడతాయి సార్. అంటే ఒకవేళ నేను ఏదైనా 1 hourలో డీల్ పెట్టానంటే ఆ డీల్ మీకు ఇక్కడ కనబడుతుంది. ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేయబోతున్నాం. ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి రిజిస్టర్ క్లిక్ చేయాలండి. రిజిస్టర్ క్లిక్ చేస్తే ఇక్కడ పేరు, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కంపెనీ నేమ్ అంటే మీ బిజినెస్ నేమ్, కంట్రీ ఇండియా, స్ట్రీట్ అడ్రస్, టౌన్ కంపల్సరీ అండి, స్టేటు, జిప్ కోడ్ కంపల్సరీ, అండ్ ఫోన్ నంబర్, జిఎస్టీ నంబర్ కనుక మీకు ఉంది అంటే ఇవ్వండి, లేకపోతే లేదు. కానీ ఒకవేళ కనుక మీరు మా దగ్గర ఆల్బమ్ పాయింట్ కానీ SF ఎక్స్ప్రెస్ కానీ లేదా ఏదైనా ప్రొడక్ట్ కనుక కొనుంటే, సాఫ్ట్వేర్ కొనుంటే మీకు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ అయి ఉంటుంది, మీ మెయిల్ ఐడి మీ పాస్వర్డ్ వచ్చి ఉంటుంది. ఒకవేళ మీరు మర్చిపోయి ఉన్నారు, మీరు కనీసం దాన్ని గుర్తులేదు అనుకున్నప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి మీ మెయిల్ ఐడి కొట్టండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి కొడితే మీ మెయిల్కి 1 minute లోపు మీకు పాస్వర్డ్ వస్తుంది, ఆ పాస్వర్డ్ వేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఒకవేళ అది కూడా మీకు రావట్లేదు అనుకున్నప్పుడు మా హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయి, కాంటాక్ట్ అస్లో. మీకు ఇక్కడ మా హెల్ప్ లైన్ నంబర్ ఇచ్చాము. సో 9246298649 ఈ నంబర్కి మీరు 10 to 7 లోపు ఎప్పుడైనా కూడా మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే మీ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేసి మీకు కంప్లీట్గా పంపిస్తారు. అయితే ఇక్కడ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత నేను మీకు ఒక లాగిన్ చూపిస్తాను. నాది ఎండ్ కస్టమర్ లాగిన్ అనమాట. జస్ట్ లాగిన్ అయ్యాక ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఇలా అకౌంట్ డీటెయిల్స్ అనేది మనకు వస్తుంటుందండి. అకౌంట్ డీటెయిల్స్ ఏదైనా సరే ఇక్కడ నుంచి మన ప్యానల్ అంతా ఇక్కడే ఉంటుందండి. ప్రతి సాఫ్ట్వేర్ కూడా ఇక్కడ నుంచే మీకు వస్తుంది. మీ డీటెయిల్స్ మీరు కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ద్వారా మీరు పాస్వర్డ్ మార్చుకోవచ్చు. ఈ సెక్యూరిటీ అనేది త్వరలో ఎనేబుల్ అవుతుంది. ఇది 2-way సెక్యూరిటీ, అంటే మీకు SMS వచ్చి ఆ సెక్యూరిటీ ద్వారా జాయిన్ అవ్వడానికి 2-way సెక్యూరిటీ అవుతుంది. తర్వాత మీకు 2 వ్యాలెట్లు ఇచ్చామండి. 1 is క్యాష్ వ్యాలెట్, 1 is బోనస్ వ్యాలెట్ అండి. క్యాష్ వ్యాలెట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇందులో ఫండ్స్ దాచుకోవాలనిపిస్తే, అర్జెంటుగా కొనాల్సిన అవసరం వస్తుంది అనుకున్నప్పుడు మీరు రేజర్ పే ద్వారా మీరు ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా యాడ్ చేస్తారో ఆ ఫండ్స్ అన్ని క్యాష్ వ్యాలెట్లో ఉంటాయి. మేము ఎప్పుడైనా మీకు బోనస్ పాయింట్స్ ఇవ్వాలి, మీరు కొనుక్కోవడానికి ఇవ్వాలి అనుకుంటే కనుక మీకు బోనస్ పాయింట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో అందరికీ కూడా 999 అనేది మీకు డైరెక్ట్గా వ్యాలెట్లో వచ్చేస్తుంది. డైరెక్ట్గా 999 అనేది వ్యాలెట్లో వస్తుంది. దీని ద్వారా మీరు ఎటువంటి ప్రొడక్ట్స్ అయినా కూడా ఇందులో కొనుక్కోవచ్చు ప్రస్తుతానికి. ఓకే, తర్వాత మీరు కొన్న ప్రతి ఆర్డర్ కూడా ఇక్కడే ఉంటుందండి. ప్రతి ఆర్డర్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే ఆర్డర్ డీటెయిల్స్లో మీ పేరు, మీరు కొన్న ప్రొడక్ట్ ఏంటి, మొత్తం దాని వివరాలు కూడా ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఆల్బమ్ పాయింట్ లాంటి సాఫ్ట్వేర్స్ ఏదైనా కొన్నారు అంటే కనుక కీ కూడా కిందనే ఉంటుంది చూడండి. మీ కీ కూడా ఇక్కడే ఉంటుంది. అయినా ఈ ఆర్డర్లకు పోవాల్సిన అవసరం కూడా లేదండి. మీరు కొన్న ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ డౌన్లోడ్ అవైలబుల్ ఉంటుందండి. మీకు ఇక్కడ డౌన్లోడ్స్ అవైలబుల్ ఉంటుంది. నేను ఫస్ట్ ఆల్బమ్ పాయింట్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత అప్లికేషన్ కీస్ అండి. అప్లికేషన్ కీస్ కూడా మీకు ఎన్ని కొంటే మీకు అప్లికేషన్ కీస్ అన్ని ఇక్కడ కనిపిస్తుంటాయి. చాలా మంది అంటారు, ఏం సార్ అప్లికేషన్ కీ మీరు చూపిస్తున్నారు, ఇమీడియట్లీ ఎవరైనా కాపీ చేసుకుని యాక్టివ్ చేసుకుంటే ఎలా అంటారు. అది ఒక వన్స్ యాక్టివేట్ అంటే సెకండ్ యాక్టివేట్ కాదు. ఒకవేళ యాక్టివేట్ అయినా మనం రీసెట్ చేసుకోవచ్చు, కీని రీసెట్ చేసుకోవచ్చు, కీని డీయాక్టివేట్ చేసుకోవచ్చు, యాక్టివేట్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను.
తర్వాత మీకు లాగౌట్ ఆప్షన్. అంటే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎలా వస్తుందంటే ఇక్కడే మీకు మీటింగ్స్ కూడా ఇక్కడ నుంచే మీటింగ్స్ కండక్ట్ చేయొచ్చు. కొత్త టెక్నాలజీ, కొత్త బోనస్ అన్ని ఇందులోనే. ఇంకా మీకు మొత్తం కూడా ఇక్కడ నుంచి వస్తుంది. స్మార్ట్ కార్డు కూడా ఇందులోనే మీకు వస్తుంది. వర్చువల్ స్మార్ట్ కార్డు కూడా ఇక్కడ నుంచి వస్తుంది. తర్వాత మీకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయడానికి మా యొక్క ఫేస్బుక్ పేజ్, ఎడిట్ పాయింట్ ఇండియా పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ కూడా నేను చార్ట్లో వేస్తున్నాను. సో ఎవరైనా సరే ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఈ చార్ట్ కొడితే కనుక ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఉంటాయి. ఎవ్రీడే మీకు అప్డేట్స్, ఏది ఫ్రీగా ఇస్తున్నాము, ఏది ఫ్రీగా ఇవ్వట్లేదు, ఏది ట్రైనింగ్ ఉంది, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. మీరు నోటిఫికేషన్ కనుక ఆన్ చేసుకున్నారంటే మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది. అలాగే ఫ్రీ టైం దొరికినప్పుడు కాస్త గూగుల్ పేజ్ లింక్ ఉంది మాది, మేము ఆల్రెడీ పెట్టేశాము. ఈ లింక్ ద్వారా జస్ట్ రేటింగ్ ఇవ్వండి. మా సర్వీసెస్ కనుక మీకు నచ్చాయి అంటే కనుక మీరు జస్ట్ రేటింగ్ 5 రేటింగ్ ఇచ్చినా సరే, కామెంట్ ఇచ్చినా సరే, బాగా చేస్తున్నారని కామెంట్ ఇస్తే దిట్ ఈస్ బూస్ట్ అప్ ఫర్ అస్. అంటే మీరు ఎంతైతే కామెంట్స్ చేస్తుంటారో అంత నాకు బూస్టప్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి థ్యాంక్ యూ. ఇప్పటివరకు అయితే మీరు డెమోన్స్ట్రేషన్ చూసారు. ఇంకా మనం మన యొక్క ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అని దానికి వెళ్దాం. సరే, ఇక్కడ ఆల్బమ్ పాయింట్ కనుక మీరు వెళ్ళారు అంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఇక్కడ చూడండి 2 వస్తాయి మీకు ఇందులో. ఒకటి ఏంటి అంటే ఆల్బమ్ పాయింట్ టీఎక్స్ వస్తుంది, ఒకటి డాటా లింక్స్ వస్తుంది. ప్రతి ఒక్కరికి డాటా లింక్స్ వస్తాయి. ఇక్కడ కనుక మీరు చూసారు అంటే డాటా లింక్స్ అన్ని ప్రతి దానికి సబ్జెక్ట్ వైజ్ నేను డాటా లింక్స్ ఇచ్చాను. మీకు చూపించబోతున్న సాఫ్ట్వేర్లో బ్యాక్గ్రౌండ్స్ అని, ఫ్రేమ్స్ అని, లైట్ ఎఫెక్ట్స్ అని, మాస్క్ అని, పిఎన్జి అని, ప్రతి ఒక్క దానికి ఆ యొక్క ఫోల్డర్ నేమ్ తో పాటుగా టెంప్లెట్, ఇదంతా ఒకటే ఫోల్డర్లో వేయాలి. టెంప్లెట్స్ అన్ని ఒకటే ఫోల్డర్లో వేయాలి. ఇవన్నీ 1 by 1 డౌన్లోడ్ చేసుకొని ఒకటే ఫోల్డర్లో వేయాలి. తర్వాత వచ్చేసి మనకు కావాల్సిన విధంగా డౌట్స్ ఉంటే కనుక హెల్ప్ లైన్ క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ కెపాసిటీ వచ్చి 64 GB అండి. 64 GB. ఈ 64 GB డౌన్లోడ్ అయ్యి ఎక్స్ట్రాక్ట్ చేస్తే 112 GB అవుతుంది సార్. ఇదంతా 112 GB అవుతుంది. ఇక నార్మల్గా ఇది సెటప్ ఏనండి, ఇది ఏమీ అడగదు, జస్ట్ సెటప్ కొడితే సెటప్ అవుతుంది. సెటప్ అయిన తర్వాత మీకు EXE డెస్క్టాప్ మీద వస్తుంది. ఓకే, డెస్క్టాప్ మీద వస్తుంది. ఈ డెస్క్టాప్ మీద మనం కనుక క్లిక్ చేస్తే ఫస్ట్ ఒక స్ప్లాష్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇది ఎందుకు ఇలా పెట్టామంటే రాబోయే రోజులు ఇంకా దీన్ని డెవలప్ చేస్తున్నాము. ఇప్పుడు ఎందుకు ఇలా పెట్టామంటే చాలా మంది CS3 వాడతారు, CC వాడతారు, కొంతమంది ఏంటంటే పోర్టబుల్ వాడుతున్నారు. వీళ్ళందరికీ ఆ రిజిస్ట్రీ తీసుకోదు. కాబట్టి మీరు ఇక్కడ నుంచి బ్రౌజ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు బ్రౌజ్ సెలెక్ట్ చేయాలి. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కూడా ప్రోగ్రామ్ ఫైల్స్ లో అడోబ్లో ఇన్స్టాల్ అయి ఉంటాయండి. అడోబ్ అన్ని కూడా అడోబ్లో ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఈ యొక్క సాఫ్ట్వేర్ CS3 నుంచి CC 2020 అండ్ 2021 కూడా పనిచేస్తుంది, కానీ కొద్దిగా బగ్స్ ఉన్నాయి. బట్ 2020 వరకు పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. 2021 అప్డేట్ ఆగస్ట్ ఎండింగ్ నుంచి ఇస్తున్నాము. ఆగస్ట్ ఎండింగ్ నుంచి డిసెంబర్ వరకు ఎవ్రీ మంత్ అప్డేట్స్ ఉంటాయండి. సో మధ్యలో మీకు ఒక 1-2 months పూర్తి అప్డేట్స్ అయ్యాక ఆ నెక్స్ట్ అప్డేట్ నుంచి మినిమం నామినల్ ప్రైస్ తీసుకొని అప్డేట్స్ చేస్తుంటాము. మీకు ఇది కంటిన్యూ 6 months ప్రాసెస్ అండి. ఇక్కడ నుంచి అప్డేట్ అంతా కూడా దానికి అంతా కూడా స్ట్రక్చర్ రెడీ అయిపోయింది. సో ఫోటోషాప్ CC 2019 లోకి వెళ్ళాక నేను ఫోటోషాప్ EXEని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు CS3 ఉంటే CS3 క్లిక్ చేసి CS3ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను కనుక ఫోటోషాప్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా లైసెన్స్ వ్యాలిడిటీ చేసుకొని ఫోటోషాప్ ని బ్యాక్ ఎండ్ ఓపెన్ చేస్తుంది. అంటే మీరు మళ్ళీ ఫోటోషాప్ ఓపెన్ చేయాల్సిన పని లేదు. చూసారా, ఫోటోషాప్ ఓపెన్ అయిపోయింది. సో సాఫ్ట్వేర్ ఓపెన్ అయిందని చెప్పింది అన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే దీన్ని స్కేలబుల్ టెక్నాలజీ ద్వారా స్కేల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఫోటోషాప్ ని ఫస్ట్ సెట్ చేసుకుంటాను నాకు కావాల్సిన విధంగా. ఫోటోషాప్ నేను కొంచెం నీట్గా, అంటే ఈ 2 వర్క్ కావాలి కాబట్టి నేను సెట్ చేసుకుంటున్నాను. మీరు అవసరం లేదు, మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా ఇలా పెట్టుకుంటే వర్క్ ఇంకా చాలా ఈజీగా అవుతుంది. తర్వాత దీన్ని కూడా మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేయవచ్చు. చూసారా, ఇప్పుడు నేను లేఅవుట్ని కనుక సేవ్ లేఅవుట్ అని కొట్టాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం నాకు ఆల్బమ్ పాయింట్ ఓపెన్ అయిందంటే అదే లేఅవుట్ లో పట్టుకొచ్చి కూర్చుంటున్నాను. అంటే మీకు ఒకసారి కనుక మీరు ఏదైతే లేఅవుటర్ క్లిక్ చేస్తారో లేఅవుటర్ ని సేవ్ చేసుకున్నారో అంటే సేమ్ లేఅవుటర్ లో మీకు క్రియేట్ అవుతుంది. మీకు ఇంత ముందు చెప్పాను నేను, మీకు లింక్స్ లో చూపించాను, గుర్తుందా మీకు? లింక్స్ అనే దాంట్లో మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూడండి, మీకు లింక్స్ ఆల్బమ్ బీజీ అంటే బ్యాక్గ్రౌండ్స్ అని, ఆల్బమ్ ఫ్రేమ్స్ అని ఫ్రేమ్స్ అని ఇక్కడ, తర్వాత లైట్ ఎఫెక్ట్స్ అంటే లైట్ ఎఫెక్ట్స్ అని, తర్వాత మాస్క్ అంటే మాస్క్ అని ఇక్కడ ఇచ్చారు. ఇదిగోండి. తర్వాత పిఎన్జీస్ అంటే పిఎన్జీ ఫోల్డర్ ఉందండి. కొటేషన్స్ అంటే కొటేషన్స్ ఉన్నాయి. తర్వాత షేప్స్ అంటే షేప్స్ కి సంబంధించి ఉన్నాయండి. స్కై అంటే స్కైకి సంబంధించింది. టైటిల్స్ అంటే టైటిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, తర్వాత వచ్చి ప్లగ్ఇన్స్ అంటే ప్లగ్ఇన్స్ ఉన్నాయండి మీకు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. టెంప్లెట్ డాటా అంటే టెంప్లెట్స్ అండి. ఇవన్నీ ఒక ఫోల్డర్లో వేసుకున్నాక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఎలా పనిచేస్తుంది నేను చూపిస్తాను.
ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే డేటాబేస్ రెడీ చేసుకోవాలండి. డేటాబేస్ రెడీ చేసుకోవాలంటే మీరు టెంప్లెట్స్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ వన్ టెంప్లెట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ టెంప్లెట్ బై ఫోల్డర్ అని చెప్పేసి నేను ఎక్కడైతే పెట్టుకున్నానో ఇక్కడ నేను ఆల్బమ్ పాయింట్ లోపల టెంప్లెట్ ఫోల్డర్ అనేది ఒకటి పెట్టుకుంటాను. నేను అసలు నేను టెంప్లెట్ ఫోల్డరే పెట్టినట్టున్నాను, రైట్ అండి. సో ఆల్బమ్ పాయింట్ డాటాలో టెంప్లెట్ ఫోల్డర్. ఇప్పుడు ఈ టెంప్లెట్ ఫోల్డర్ కనుక క్లిక్ చేస్తే ఇందులో ఉన్న ప్రతి సబ్ ఫోల్డర్ కూడా తీసుకుంటుంది. కానీ ఇప్పుడు నేను క్లిక్ చేశానంటే చాలా డాటా ఉంటుంది కాబట్టి నేను సింపుల్గా ఒక ఫోల్డర్ని నేను క్లిక్ చేస్తాను. చూడండి, ఇది విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు మొత్తం టోటల్గా ఇంపోర్ట్ చేసి పెట్టింది. మీకు కావాలంటే కొద్దిగా సైజ్ పెద్దగా కావాలంటే మీరు సైజ్ పెద్దగా చేసుకోవచ్చు. చూసారు కదా, టెంప్లెట్స్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. నేను ఇంకొక టెంప్లెట్స్ కూడా నేను ఇంపోర్ట్ చేస్తాను. ఇంకొకటి కూడా నేను ఇంపోర్ట్ చేస్తాను. ఏది ఇప్పుడు 5 చేశాను. 5 చేసిన తర్వాత నేను ఏంటంటే ఇంకొకటి 6 ఫొటోస్ చేస్తాను. 5, 6 మీకు ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చాయి, చూసారు కదా, రైట్. తర్వాత వచ్చేసి షీట్స్ అంటే ఏంటంటే మీరు తయారు చేసుకున్న ప్రతి షీట్ కూడా ఇక్కడికి వచ్చి ఆగి ఉంటుంది. మీరు తీసుకున్న ప్రతి షీట్ కూడా మీకు ఇక్కడికి వచ్చి ఆగి ఉంటుంది. కాబట్టి షీట్స్ అనేది మీరు తయారు చేసుకున్న ఆల్బమ్ అనమాట. బ్యాక్గ్రౌండ్స్ అండి, నేను చెప్పాను కదా, యాడ్ బ్యాక్గ్రౌండ్స్ అంటే యాడ్ బ్యాక్గ్రౌండ్స్ చేయొచ్చు, లేదా బై ఫోల్డర్. బై ఫోల్డర్ అన్నప్పుడు నేను డీలోకి వెళ్ళాను, సారీ, ఎడిట్ పాయింట్ ఇండియా, ఆల్బమ్ డాటా, బ్యాక్గ్రౌండ్స్. ఇక్కడ 3 ఫోల్డర్స్ ఉన్నాయి నేను తీసుకున్న దాంట్లో. చూడండి, కంప్లీట్ గా ఆ 3 ఫోల్డర్స్ కూడా చూపిస్తుంది ఇక్కడ. చూడండి మీకు రైట్ సైడ్ చూసారు కదా, 3 ఫోల్డర్స్ కూడా మీకు ఇందులో అయిపోయినాయి. మాస్క్ అండి, సేమ్ ప్రాసెస్ అండి, ఇంపోర్ట్ బై మాస్క్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూస్తే మాస్క్, నేను టైం పెట్టుకుంటాను 1 అవర్ టైం, రైట్. అండ్ ఫ్రేమ్స్ కూడా సేమ్ అండి, ఇంపోర్ట్ బై ఫ్రేమ్స్. ఫ్రేమ్స్ నేను ఫ్రేమ్స్ కూడా తక్కువనే ఉన్నాయి కాబట్టి ఫ్రేమ్స్ కూడా తీసుకుంటాను. ఏదైనా సరే అండి, మీకున్న రెజల్యూషన్ ప్రకారము మీకున్న ఫ్రేమ్స్ ప్రకారము దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలండి. దీంట్లో ఎన్నైతే ఫోల్డర్స్ ఉన్నాయో ఫోల్డర్స్ అన్ని కూడా మీకు సబ్జెక్ట్ వైజ్ వస్తుంది. మీకు ఇంతకుముందు నేను తిప్పాను, ఇది అది ఇంపోర్ట్ అయ్యే టైంలో మీకు ఒకటి చెప్తాను. దిస్ ఇస్ ఫోకస్ మీటర్ అంటారంటే మీకు అమెజాన్లో కానీ ఎక్కడ కానీ దొరుకుతుంటుంది. ఇది అంటే మీ కాన్సన్ట్రేషన్ పెంచుతుంటుందండి కంప్లీట్గా. చాలా మంది దీన్ని యూజ్ చేస్తుంటారు. ఇదేంటి అంటే మీకు 1 అవర్ టైమర్ అండి. మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు మీకు టైమర్ గుర్తుండాలి, ఫోకస్ వేరే దాని మీదకి పోకూడదు, దీని మీదనే ఫోకస్ ఉండాలి అనుకున్నప్పుడు దీని కనుక 1 అవర్ టైమర్ కనుక మీరు ఫిక్స్ చేసి మీ దగ్గర పెట్టుకున్నారంటే ఇది టిక్ టిక్ సౌండ్ చేస్తుంటుంది. మీ మైండ్లో మీరు అదే వర్క్ చేయాలన్న కాన్సన్ట్రేషన్ వస్తుంటుంది. ఇది ఎక్కువగా వాడుతుంటాను నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు. సో అది మీకు ఇలా చూపిద్దాం అనుకున్నాను, చూపించాను. సో మిగతా అన్ని పక్కన పెట్టండి. నేను ఒక లైట్ ఎఫెక్ట్స్ నేను చేస్తాను, ఎందుకంటే మనకి ఇంకా మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. లైట్ ఎఫెక్ట్స్ అండి, ఇందులో చాలా ఉన్నాయి. నేను ఒక బొకే ఎఫెక్ట్స్ మాత్రం తీసుకుంటాను, ఎందుకంటే దాదాపు 2000 ఎబో లైట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో. అది ఎందుకు ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రికార్డు కాదు అన్న, రికార్డు మీకైతే కాదండి. ఓకే, డన్. ఓకేనండి, తర్వాత కొటేషన్స్ తర్వాత ఇంపోర్ట్ చేద్దాం, స్కై తర్వాత ఇంపోర్ట్ చేద్దాము. ప్లగిన్స్ అంటే ఏంటంటే మీకు రెడీమేడ్గా ఏవైతే మీకు స్కై చేయాలా అంటే మీరు కలర్ బ్యాలెన్సింగ్ చేయాలనుకుంటే మొత్తం కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, కలర్స్ కానీ అన్ని కూడా టోటల్ మీకు కావాల్సిన ప్లగిన్స్ అన్ని కూడా ఇక్కడే ఇచ్చాము. దీంతో పాటు పేజ్ కలర్ ఎఫెక్ట్స్ కానివ్వండి మొత్తం టోటల్గా మీకు ఇక్కడ ఉంటాయి. ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఇందులోనే ఉంటాయి. అలాగే స్టైల్స్ అంటే ఫాంట్కి స్టైల్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక మీకు మొత్తం కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇలా క్లిక్ చేయగానే ఫాంట్ అవుతుంది. ఇదంతా మీకు నేను ప్రాక్టికల్ డెమో చూపిస్తాను నేను. ఓకే, ఇది ఇంపోర్టింగ్ పద్ధతి అండి. ఇక మనం మామూలుగా సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం. సబ్జెక్ట్లోకి ఎంటర్ అవడం అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఎందుకు దీన్ని మనం కొనాలి, ఎందుకు దీన్ని ముందుకెళ్ళాలి దాని విషయంలో కనుక మనం తీసుకుంటే, చాలాసార్లు వీడియో ఎడిటింగ్ ప్రాజెక్ట్ చేసే వాళ్ళకి అందరికీ ఏంటి అంటే రాముడు తర్వాత లక్ష్మణుడు సీత ఎవరున్నా కూడా వాళ్ళ ప్రాజెక్ట్ పేరు మీద సీత డిజిటల్స్ అని ఇలా ప్రతి ఒక్కరి పేరు మీద ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు వీడియోస్ అని ఇంపోర్ట్ చేసుకొని.
సగం వర్క్ అయ్యాక క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే ఏమవుతుందో ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోగానే టోటల్ గా వాళ్ళు ఎప్పటివరకు వర్క్ అయిపోయారో అక్కడ వరకు మళ్ళీ కంటిన్యూ వచ్చి రీస్టోర్ అయి ఉంటుంది. ఇది ఆ వీడియో ఎడిటింగ్ ప్రాజెక్ట్స్. కానీ అటువంటి ప్రాజెక్ట్స్ మన ఫోటోగ్రఫీలో ఉన్నాయా లేదా అని డౌట్ చేసి దానికి మనం ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసాం, ఆల్బమ్. మీరు ఇక్కడ చూస్తున్నారు న్యూ ఆల్బమ్, ఎడిట్ ఆల్బమ్, ఓపెన్ ఆల్బమ్, రీసెంట్ ఆల్బమ్స్. అంటే మీకు ఇక్కడ ఏమైంది అంటే ఆల్బమ్ యొక్క ప్రాజెక్ట్ ఇచ్చాను, ఎక్కడ సేవ్ చేసుకున్నాను అడుగుతుంది. ప్రస్తుతానికి నేను నా డి డ్రైవ్ లోనే సేవ్ చేస్తున్నాను, డెమో ప్రాజెక్ట్స్ అని. ఇక్కడ నేను 8 ఆల్రెడీ పాతది ఒకటి క్రియేట్ చేస్తాను, మీకోసం చేస్తాను. డెమో ఆన్లైన్ అని చెప్పేసి ఒకటి చేస్తున్నాను, డెమో ఆన్లైన్. ఇక్కడ మీరు ఆల్బమ్ పాయింట్ లో రైట్ సైడ్ చూస్తే మీరు ఇక్కడ చూడండి శాంపిల్ అని ఉంది, అవునా? నేను ఇక్కడ డెమో ఆన్లైన్ అని చెప్పేసి సేవ్ కొట్టాను. ఇది అడుగుతోంది ఎక్కడ సేవ్ చేసావు చూపించు, ఎంత వెడ్త్ పెట్టాలి, ఎంత హైట్ పెట్టాలి, షీట్ ఎంత తీసుకోవాలి, మార్జిన్స్ అంటే మీకు ఎంత మార్జిన్ కట్ అయిపోతుంది, ఈ మార్జిన్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టేసి సేవ్. ఒకవేళ సేవ్ చేసేటప్పుడు టిప్ ఫార్మాట్ కూడా కావాలా, చాలా కొంతమంది టిప్ ఫార్మాట్ అడుగుతుంటారు, కావాలా అని చెప్పి అడుగుతుంది. దానికి సేవ్ కొట్టాను అనుకోండి, మీకు ఇక్కడ డెమో ఆన్లైన్ అనే ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. చూసారు ఇక్కడ డెమో ఆన్లైన్ అనే ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఫొటోస్ వరకు ఏమీ ఫొటోస్ లేవు, ఇక్కడ ఫొటోస్ ఏమీ లేవు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సిన ప్రయారిటీ ఏంటంటే ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలండి. తర్వాత వచ్చి ఫొటోస్, యాడ్ ఫొటోస్ కానీ ఇంపోర్ట్ బై ఫొటోస్ కానీ, మీరు ఇక్కడ చూడండి యాడ్ ఫొటోస్ కానీ ఇంపోర్ట్ కానీ. మనం ఇంపోర్ట్ క్లిక్ చేసుకుంటే సేమ్ ఇంత ముందున్న ప్రాసెస్ అండి, వెళ్ళిపోయి ఫొటోస్, మొత్తం ఫొటోస్ మీకు ఇంపోర్ట్ అయిపోయినాయి. చూడండి ఇక్కడ ఎన్ని ఫొటోస్ ఉన్నాయనేది మొత్తం మీకు ఇంపోర్ట్ అయిపోయి ఉన్నాయి. ఓకే, కౌంట్ కూడా ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కౌంట్ కనిపిస్తుంటుంది, 55 ఫొటోస్ మీకు ఇంపోర్ట్ చేస్తున్నాయండి. ఫొటోస్ కౌంట్ కూడా కనిపిస్తుంటుంది, ఫొటోస్ వచ్చాయి. ఓకే రైట్, ఫొటోస్ వచ్చాయి, ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నాము, అంత అయిపోయింది. ఫస్ట్ మనకు ఒక అంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అండి, ఆ ఫొటోస్ తీస్తారు. ఇప్పుడు అతనికి ఆల్బమ్ డిజైనింగ్ రాదు, ఒక ఫోటోగ్రాఫర్ కైనా ఎవరికైనా ఆల్బమ్ డిజైనింగ్ రాదు, ఏమీ రాదు. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఫోటో కలర్ బ్యాలెన్సింగ్ కావాలి. చాలా మందికి కలర్ బ్యాలెన్స్ లో ప్రాబ్లమ్స్ చాలా అవుతున్నాయండి. వీటి మీద చాలా వరకు అవగాహన లేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను అసలు కలర్ బ్యాలెన్స్ ఎలా చేయాలి ఫస్ట్ నేను చూపిస్తాను. మనం ఇక్కడ ఏం చేసామంటే ఆటో కలర్ కరెక్షన్ అని చెప్పేసి ఒక ప్లగ్ఇన్ ఇచ్చాము. ఇది ఏం చేస్తుందంటే కలర్ బ్యాలెన్స్ ని మీకు క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ నేను ఒక ఫోల్డర్ తీసుకుంటాను. నేనేం చేశానంటే ఒక ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకోగానే ఫస్ట్ ఫోటో నా ముందుకు వచ్చిందండి. అంటే మీ ఫోల్డర్ లో ఉండే ఫస్ట్ ఫోటో ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చింది. ఒకవేళ నాకు కలర్ బ్యాలెన్స్ మీద ఐడియా ఉంది, నేను కలర్ బ్యాలెన్స్ చేయగలుగుతాను, నేను కలర్ బ్యాలెన్స్ చూడగలుగుతాను అని కనుక మీకు అనిపిస్తే మీరు ఇక్కడ చేంజ్ చేయొచ్చు. అంటే కలర్ బ్యాలెన్స్ ని మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన కలర్ బ్యాలెన్స్ ని బ్రైట్నెస్, కాంట్రాస్ట్ కానీ, కలర్స్ కానీ, లెవెల్స్ కానీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ మీకు ఏం తెలియదు అంటే ఏమనుకుంటున్నారు, ఆటో బ్యాలెన్స్ చేసి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు. సో ఆటో కరెక్షన్ అని కనుక మీరు క్లిక్ చేయగలిగితే ఇక్కడ చూడండి ఆటో కరెక్షన్ క్లిక్ చేయాలి. ఆటో కరెక్షన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆటోమేటిక్ గా మీకు క్లియర్ వస్తుంటుంది. ఇక్కడ ఆటోమేటిక్ గా కలర్ బ్యాలెన్స్ సెట్ అవుతుంది. చూడండి మీకు ఆటోమేటిక్ గా కలర్ బ్యాలెన్స్ అది ఎలా సెట్ అవుతుందో చూస్తాను. నేను ఎప్పుడైతే అప్లై కొడతానో అదేమైపోతుందంటే మొత్తం ఫోల్డర్స్ తీసుకుని, అంటే మీకు ఎక్కడైతే ఫొటోస్ తీసుకున్నారో ఆ ఫొటోస్ లో ఉన్న ఫోల్డర్స్ లో ఉన్న ఫొటోస్ అన్ని తీసుకొని దాన్ని ఆటోమేటిక్ గా కలర్ బ్యాలెన్స్ చేసి దాని పక్కనే కరెక్షన్ అని చెప్పి ఇంకో ఫోల్డర్ సేవ్ అవుతుంది. ఒరిజినల్స్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు, ఒరిజినల్స్ లాగానే ఉంటాయి. అది మాత్రం టోటల్ గా చేంజ్ అయిపోయి మీకు కంప్లీట్ గా కలర్ బ్యాలెన్స్ అయిపోయి పక్కన ఫోల్డర్ లో చేంజ్ అవుతాయి. మీకు నేను కలర్స్ అన్ని కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది అయ్యేలోపు మనం ఫోల్డర్స్ లోకి వెళ్దాం. నేను డీలో ఆల్బమ్ పాయింట్ దాంట్లో శాంపిల్ ఫొటోస్ లో పెట్టాను. ఇక్కడ చూసారు కదా నేను మానస తీసుకున్నాను, మానస కరెక్టెడ్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. అంటే ఈ ఫోటోని ఇంకో ఫోటో కింద మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనకు వర్క్ అయిందా లేదా చూద్దాం. నా ఫోటోని వచ్చింది. ఓన్లీ 5-6 ఫొటోస్ పెట్టాను. ఆ 5-6 ఫొటోస్ మీకు కలర్ చూపించడానికి అంటే వేరియేషన్స్ చూపించడానికి మీకు పెట్టాను. అవుట్డోర్, ఇండోర్ కూడా పెట్టాను నేను. కొన్ని క్లోజ్అప్, కొంత లాంగ్ షాట్ కూడా మీకు పెట్టడం జరిగింది. అంటే ఇది ఎలా పనిచేస్తుంది మీకు చూపెట్టడానికి అని చెప్పేసి నేను అలా చేయడం జరిగింది. సింపుల్ అయిపోయిందండి. మా ఫ్యామిలీ ఫోటో కూడా వచ్చింది, మా అన్నయ్య వాళ్ళ కొడుకుతో వాళ్ళ ఎంగేజ్మెంట్ లో చేయడం జరిగింది. వాళ్ళ చిన్న పిల్లది 21st డే చేసినప్పుడు చేశాం. ఇక్కడ చూడండి కలర్ కరెక్షన్ కంప్లీటెడ్, అంటే మీకు కలర్ కరెక్షన్ అనేది కంప్లీట్ అయింది అని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే సార్, ఎనీథింగ్ ఆడియో ఇస్ క్లియర్?
ఎస్ అని టైప్ చేయండి. ఆడియో ఇస్ క్లియర్? యా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అంటే అప్పుడప్పుడు కనీసం నాకు డౌట్ వస్తుంటుంది మరి ఏంటి అని, అందుకే మిమ్మల్ని అడిగాను. థ్యాంక్ యూ. సో కలర్ కరెక్షన్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు చూడండి, ఒరిజినల్ ఫోల్డర్లోకి వెళ్ళి నేను ఫస్ట్ ఒక ఫోటో తీసుకొని మీకు వేస్తాను. ఇది ఒరిజినల్ ఫోటో అండి. నేను ఇక్కడ తీసుకొచ్చి ఫోటోషాప్లో వేసాను. ఇది ఒరిజినల్. తర్వాత కరెక్షన్లోకి వెళ్ళి సేమ్ ఫోటో తీసుకొచ్చి నేను ఏం చేశానంటే పైన వేసాను, దీని పైన వేసాను ఫోటో పైన. ఇప్పుడు ఇది చూడండి, సిఓఎల్ కలర్, ఇది కలర్ అయింది, కిందిది కలర్ కాలేదు, కలర్ అయింది, కలర్ కాలేదు. ఇప్పుడు నేను కలర్ అయ్యే దాని మీద జస్ట్ ఒక ఈ ఆఫ్ వరకు డిలీట్ కొట్టాను. మీకు ఇక్కడ ఈజీగా అర్థమైపోతుందండి కలర్స్ అనేది. ఇతను షర్ట్ తీసుకుంటే ఇది మనం కలర్ చేసిందండి, ఇది కలర్ చెయ్యండి. ఇక్కడ మీకు అర్థమవుతుంది చూసారా, వైట్ బ్యాలెన్స్ ఎంత పర్ఫెక్ట్ గా వైట్ బ్యాలెన్స్ అయింది. ఇక్కడ మీకు డీ ఫోకస్ ఉంది, ఇక్కడ మీకు క్లియర్ ఫోకస్ ని కొంత శాతం మీకు తీసుకురాగలం జరిగింది. దాని తర్వాత మీరు ఇక్కడ బెలూన్స్ వరకు వెళ్తే ఇక్కడ బెలూన్ యొక్క కలర్ చూడండి, ఇక్కడ బెలూన్ కలర్ చూడండి. బెలూన్ కలర్స్ అనేది మీకు ఎంత నీట్ గా గ్రీన్ కానీ బెలూన్ ఇక్కడ ఉండే ఇదే చూడండి, ఇక్కడ చూడండి మీకు ఎలా ఉంది. కంప్లీట్ గా ఇది ఏం చేస్తుందంటే వైట్ బ్లాక్స్ తీసుకొని మీ మొత్తం కలర్స్ ని మ్యాచ్ చేసేస్తుంది. మీకు ఒకవేళ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్. ఇగో ఈ చెట్టు దగ్గరే చూపిస్తాను మీకు. నేను కలర్ బ్యాలెన్స్ ని డిలీట్ కొడతాను. ఇక్కడ చూసారా చెట్టు కడ మీకు దానికి ఎలా వచ్చింది అనేది కలర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ కలర్స్ ని చాలా బ్యూటిఫుల్ గా మీకు డిజైన్ చేస్తుంది. సరే, ఇదంటే మీకు లాంగ్ షాట్ ఉంది. మళ్ళీ నేను ఒరిజినల్కి వెళ్తాను. ఫస్ట్ నేను ఒరిజినల్ షాట్ తీసుకున్నాను, బెలూన్స్. తర్వాత మళ్ళీ కలర్స్ లోకి వెళ్ళి ఇది తీసుకున్నాను. అది చాలా వైట్ ఉండే అండి. మీరు ఇప్పుడు నేను బ్లాక్ ఉన్నది కాస్త వైట్ చేసి చూపించాను. ఇంత ముందు అనేది వైట్ ఉండే. మీరు ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఫోటో అండి. అంటే మీకు ఫోకస్ కరెక్ట్ గా లేకుండా, కలర్స్ కరెక్ట్ గా లేకుండా ఉంది. నేను కలర్ కరెక్షన్ చేశాక ఒకసారి కలర్స్ చూడండి, బెలూన్ కలర్స్ తెలుస్తుందా? నేనేం చేస్తానంటే పైదానికి ఒక్కసారి నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం కట్ చేసి చూపిస్తాను. పైది ఇగో ఈ రేంజ్ వరకు కట్ చేస్తాను. మీకు ఇక్కడ తెలుస్తుందా మీకు ప్యాచ్? మీకు జూమ్ చేస్తాను, చూసారా? ఒక్కసారి కలర్స్ ఆఫ్ చేస్తే డిమ్గా ఉన్నాయి, కలర్స్ ఆన్ చేస్తే బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి మీకు. సో ఇది బెస్ట్ బ్యూటిఫుల్ కలర్ బ్యాలెన్స్. అంటే మేము అన్ని సెట్ చేసి చాలా డిఫరెంట్ గా సెట్ చేయడం జరిగింది. మీకు ఒక క్లోజ్అప్ చూపిస్తాను నేను. ఇది కలర్ బ్యాలెన్స్ అయిందండి. ఇది కానిది పైన వేస్తున్నాను, అయింది నేను కిందేసాను. సో దిస్ ఇస్ ఒరిజినల్. ఇది కంప్లీట్ గా ఇప్పుడు ఒక్కసారి చూడండి, కాంట్రాస్ట్ లెవెల్స్ పెరిగాయా? మీకు ఏమైనా అనిపిస్తుందా? ఏదైనా అనిపిస్తుందండి మీకు? కనిపిస్తుందా? ఇప్పుడు నేను ఒరిజినల్ తీసేసాను, ఇప్పుడు ఒరిజినల్ పెట్టాను. ఇంకా క్లోజ్అప్ లో చూపిస్తాను మీకు. ఇది ఒరిజినల్ అండి. ఓకే, ఇది కలర్ బ్యాలెన్స్ అయిన తర్వాత డిఫరెన్సెస్ తెలుస్తుంటే ఎస్ అని కొట్టండి. డిఫరెన్సెస్ తెలిసింది అంటే ఎస్ అని కొట్టండి. ఇది గుడ్ ఫిల్టర్ అంటారా? బెస్ట్ ఫిల్టర్ అయితే కనుక బి అని కొట్టండి. ఇది బెస్ట్, మీకు ఉన్న ఆప్షన్ బెస్ట్ అంటే బి అని కొట్టండి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నిజంగా ఫోటోగ్రాఫర్లకి చాలా యూస్ఫుల్ అండి. మీరు యాజ్ ఏ డిజైనర్ అయినా, మీరు యాజ్ ఏ ఫోటోగ్రాఫర్ అయినా క్లయింట్కి డైరెక్ట్ తీసిన ఫోటోలు ఇవ్వకుండా ఇందులో ఫిల్టరైజ్ చేసి మీరు కనుక ఫొటోస్ ఇవ్వగలిగితే చిన్న చిన్న ఎర్రర్స్ ఏమైనా ఉంటే కనుక తీసేస్తుందండి. కంప్లీట్ గా తీసేసి మీకు అందిస్తుంది. సో ఇది బెస్ట్ కలర్ కరెక్షన్ పార్ట్ అండి. సో కలర్ కరెక్షన్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకో దాంట్లోకి వెళ్దాం. సో కలర్ కరెక్షన్ అనేది మనకి ఈజీగా చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే కొన్ని క్లోజ్అప్లకి ఫేస్ ఫినిషింగ్ అనేది మనకు చాలా అవసరం అండి. ఫేస్ ఫినిషింగ్ లో కూడా చాలా సార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫేస్ ఫినిషింగ్ చేయాలన్నా, మనకు ఫేస్ ఫినిషింగ్ రాలేదు అన్నా చాలా మంది కూడా ఇబ్బందులు పడుతుంటారు. సో మనము ఫొటోస్ ఒకటి తీసుకుందామండి. కలర్ బ్యాలెన్స్
ఇప్పుడు ఇదే తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ క్లీనప్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చానండి. క్లీనప్ కనుక క్లిక్ చేశారు అంటే మీకు ఆటోమేటిక్గా ఒక ఫిల్టర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఎంత బ్లర్ వరకు మీరు క్రియేట్ చేయాలని చెప్పి అడుగుతుంది ఆటోమేటిక్. ఏ థర్డ్ పార్టీ అక్కర్లేదు సార్, ఇది ప్యూర్లీ ఫోటోషాప్ మీద డిజైన్ చేయబడింది. ఎటువంటి థర్డ్ పార్టీ ప్లగిన్స్ ఉండవు ఇందులో. ఇప్పుడు నాకు కొద్దిగా తక్కువ కావాలి, గ్లో తక్కువ కావాలనుకున్నప్పుడు ఓకే కొట్టాను. టెక్స్చర్ ఎలా కావాలని అడిగింది, ఇంకొంచెం ఎక్కువ కావాలా తక్కువ కావాలంటే నేను కొంచెం పర్లేదు అని చెప్పి తీసుకున్నాను. వెంటనే ఏమవుతుందంటే బ్రష్ డిజైన్ అవుతుందండి. మీకు బ్రష్ డిజైన్, ఇది చిన్న కావాలా పెద్ద కావాలి తీసుకొని మీరు ఇక్కడ చూడండి, చూసారా స్కిన్ టోన్. మీకు ఇక్కడ టెక్స్చర్ కూడా చూడండి స్మూత్ అవుతుంది టెక్స్చర్. మీకు ఇది ఒరిజినల్ చూస్తే చూడండి, ఒరిజినల్ కి దీనికి తేడా. ఎటువంటి థర్డ్ పార్టీ లేదండి. ఇది కావాలి అంటే మీరు కాస్త ఇంకా కావాలి టెక్స్చర్ అనుకుంటే కాస్త డిజాల్వ్ చేస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్ అపిరెన్స్ వచ్చిందో. అంటే ఇది ప్యూర్లీగా మీకు కంప్లీట్ ఒక స్కిన్ చేయడానికి ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ లేకుండా ఫోటోషాప్ లో చేయబడింది. ఇది బాగుందా? క్లియర్? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్దాం. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు ప్రాజెక్ట్ వైజ్ చూపించాను. తర్వాత కెమెరా రా అండి. చాలా మందికి కెమెరా రా కన్వర్టింగ్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కెమెరా రాలో తీసాక మాకు జేపీఈజీ కావాలండి, ఎలా కావాలి ఇలా కావాలని చాలా ఇబ్బంది పడుతుంటారు. వారందరికీ మనం కెమెరా రా ఇచ్చాము. ఇక్కడ జస్ట్ ఏం లేదు, మీకు ఏ ఫార్మాట్ లో కావాలి, జేపీఈజీ కావాలా, పిఎన్జీ కావాలా, పిఎస్డి కావాలా, జస్ట్ క్లిక్ చేసుకొని ఎక్కడ ఇన్పుట్ ఫోల్డర్ ఎక్కడ అవుట్పుట్ ఫోల్డర్ ఆటో కలర్ కరెక్షన్, అంటే మీకుండే రాని కూడా తీసుకొని కలర్ బ్యాలెన్స్ చేసి అవుట్పుట్ పెడుతుందండి. మీరు కలర్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు, మీరే కలర్ బ్యాలెన్స్ చేసి లోపల పెట్టేస్తాం. సో ఆ ఆప్షన్ అనేది ఇక్కడ మనకు అడ్వాంటేజ్ అండి. ఇది ఎందులో కూడా లేదు, మన దాంట్లో ఆప్షన్ ఉంది. సో ఇది ఫోటోల వరకు క్లారిటీగా మన దగ్గర ఉన్న ఆప్షన్స్ అండి. ఓకే, దీని తర్వాత టెంప్లెట్స్. ఇక ఫస్ట్ ఏమైంది, ఫోటోస్ కలర్ బ్యాలెన్స్ చేసాము. సెకండ్ వచ్చేసి మనం వాటికి కలర్ స్మూత్ ఫినిషింగ్ చేసుకున్నాము. తర్వాత వచ్చి చాలా మందికి వచ్చేది ఏంటి అంటే కటింగ్ అండి. చాలా మంది ఏమడుగుతారంటే కటింగ్ అడుగుతారు. ప్రజెంట్ నేనైతే ఎటువంటి కటింగ్ టూల్ అయితే నేను ఇవ్వట్లేదు. కటింగ్ టూల్ నెక్స్ట్ జనరేషన్ లో కటింగ్ టూల్ ఇస్తున్నాను. కానీ ఫోటోషాప్ లో ఎవరైతే సిసి వాడుతున్నారో, సిసి వాడే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఆప్షన్ ఉందండి. జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మ్యాజిక్ టూల్ క్లిక్ చేయండి, సెలెక్ట్ సబ్జెక్ట్ అనండి, ఓకే, సెలెక్ట్ మాస్క్ అనండి, ఓకే క్లిక్ చేయండి, మాస్క్ వేయండి, మీకు ఇమ్మీడియట్గా కట్ అవుతుంది. ఇది సబ్జెక్టుని బట్టి మీకు కొంత చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది, మీకు కటింగ్ ఈజీగా అవుతుంది. ఇది కాదండి నాకు ఇంకా పర్ఫెక్ట్ గా కావాలి అంటే మీరు వెబ్సైట్స్ లో మీరు చూసుకోవచ్చు. మీకు వెబ్సైట్స్ లో కనుక వెళ్తే మీకు నేను ఇక్కడ చూపిస్తాను, మీకు బీ ఫంకీ అండి. మీది ఒక వెబ్సైట్ మీకు ఇస్తాను. ఇది ఇయర్లీ 4000 రూపీస్ ఉంటుంది. చార్టింగ్ లో పెడుతున్నాను నేను. ఇయర్లీ 4000 రూపీస్ ఉంటుందండి. ఇది నేను కొన్నాను, ఫుల్ వెర్షన్ నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక ఓపెన్ చేయండి కంప్యూటర్ నుంచి. నేను ఇప్పుడు మీకు ఎక్కడైతే డీలో తీసుకున్నాను అక్కడ నుంచే తీసుకుంటాను. ఇదే ఫోటో నేను ఈ ఫోటో కాదు కదా, లాంగ్ ఫోటో తీసుకున్నాను. ఇది తీసుకున్నాను. జస్ట్ బ్యాక్గ్రౌండ్ కట్ అని ఉంటుంది, కట్అవుట్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్ళి జస్ట్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనగానే మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అవుతుందండి. ఇది కొంచెం ఇంకా చాలా బాగా కట్ అవుతుందండి. చాలా సార్లు చూసా నేను. చూసుకుంటే ఇందులో వీడిచ్చిన ఫిల్టర్ చాలా బాగుంది. ఇప్పుడు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా కట్ అయిందో. జస్ట్ మీరు సేవ్ అంటే సరిపోతుందండి. మీకు ఇటువంటి సేమ్ ఫిల్టర్ మనం నెక్స్ట్ అప్డేట్ లో ఇవ్వబోతున్నాం సార్. చూసారా ఎక్కడ కూడా లేకుండా కట్ అయిపోయింది. సేమ్ ఫిల్టరు మన ఆల్బమ్ పాయింట్ లో కూడా షార్ట్లీ రాబోతుందండి. అది వచ్చినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, దాన్ని కూడా చేయొచ్చు. సో కటింగ్ కూడా అయింది. చాలాసార్లు కటింగ్ అయినప్పుడు మనకి వేరే ఆల్బమ్ సాఫ్ట్వేర్ లో కానీ దేంట్లో కానీ ఇబ్బంది ఏమవుతుందంటే అవిటిని మనం వాడలేం. కానీ నేనేం చేశానంటే ఇక్కడ కంప్లీట్ గా మీకు వాటిని కూడా ఇంపోర్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాను. యాడ్ ఫొటోస్ అన్నాను, ఓకే.
ఇందులోకి వెళ్ళి కటింగ్ ఫొటోస్ అని ఉంటాయి. సో ఇక్కడ కటింగ్ ఫొటోస్ నేను పెట్టలేదు, 1 సెకండ్. ఇక్కడ కటింగ్ ఫొటోస్ అని చూపిస్తున్నాయి, కానీ ఇవన్నీ జేపెక్స్ అండి. మీరు ఇక్కడ ఇమేజ్ ఫైల్స్ పిఎస్డి ఫైల్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. పిఎస్డి ఫైల్స్ అని సెలెక్ట్ చేసుకుని కనుక మీరు ఈ ఫొటోస్ అన్నింటిని సెలెక్ట్ చేసి ఓపెన్ అన్నారు అంటే టోటల్ గా శాంపిల్ కటింగ్ ఫొటోస్ లో పిఎస్డిస్ వచ్చేస్తాయి. టోటల్ గా మీకు పిఎస్డిస్ వస్తాయి. ఇది ఎలా పనిచేస్తుందో మీకు నేను తర్వాత ఇప్పుడు చూపిస్తాను, రాబోయేటప్పుడు చూపిస్తాను. ఫొటోస్ వచ్చాయి, ఇవి వచ్చాయండి. ఇక నెక్స్ట్ మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. వర్క్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఏంటంటే సెట్టింగ్స్ చూద్దాం. సెట్టింగ్స్ లో ఏంటంటే అండి, మీరు ఫస్ట్ ఏ ఫోటోషాప్ ఈఎక్సీలో ఉన్నారో ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అంటే సిసిలో ఉన్నప్పుడు CS3కి చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత చాలాసార్లు ఆబ్జెక్ట్ తక్కువ చేసి ఎక్కువ చేసినప్పుడు క్లారిటీ డల్ అవుతుంది కాబట్టి స్మార్ట్ ఆబ్జెక్ట్ అని వాడుతుంటాం ఫోటోషాప్ లో. ఈ ఫోటోషాప్ క్లాస్ నెక్స్ట్ వీక్ ఉంది, ఆ నెక్స్ట్ వీక్ క్లాస్ లో అందరినీ జాయిన్ చేస్తాను, అందరూ జాయిన్ అవ్వచ్చు. అక్కడ ఏంటి అంటే మీరు స్మార్ట్ ఆబ్జెక్ట్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుస్తుంది. ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్ అని మనం ఇచ్చాం. షో ప్రివ్యూ అంటే ఇలా తీసుకెళ్ళగానే ప్రివ్యూ ఏదైతే కనిపిస్తుందో ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. తర్వాత హైడ్ యూజ్డ్ ఐటమ్స్ అంటే మీరు ఒకవేళ ఏదైనా ఫోటో యూజ్ చేస్తే అది హైడ్ అయిపోతుంది. ఏదైనా ఫోటో యూజ్ చేస్తే అది హైడ్ అయిపోతుంది. సో దానికి మనం చేయొచ్చు. ఆల్వేస్ ఆన్ టాప్ అంటే ఇంకా మీకు వెనకకి వెళ్ళిపోదు, కంప్లీట్ గా అది ముందటనే ఉంటుంది. ఇది ఆల్వేస్ ఆన్ టాప్ ఉంటుంది. తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ అంటే ఏంటంటే మీకు ఎప్పుడైనా చిన్న బగ్ వచ్చింది, ఇమీడియట్లీ రీసెట్ కొట్టగానే ఏమవుతుంది అంటే మొత్తం టోటల్ మళ్ళీ ఆల్బమ్ పాయింట్ ఇన్స్టలేషన్ ఎలా అవుతుందో అలా అయిపోతుంది. దాని తర్వాత ఫీడ్బ్యాక్, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ట్రబుల్ షూట్ ఉందంటే మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి మెయిల్ కొడితే నా మెయిల్ ఐడికి వస్తుంది, మేము మీకు ఇమీడియట్లీ రెస్పాన్స్ ఇస్తాం. తర్వాత చెక్ అప్డేట్స్ అండి. చెక్ అప్డేట్స్ అంటే ఏంటంటే మీరు ఇది క్లిక్ చేస్తే మేము ఏదైనా అప్డేట్ చేసామంటే మీకు ఇమీడియట్లీ అప్డేట్ అయిపోతుంది. తర్వాత లైసెన్స్ డీటెయిల్స్, మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీ లైసెన్స్ చూసుకోవాలండి, మీ పేరు మీద ఉందా లేదా, మీ కీ ఏంటి అనేది. ఇది లేకపోతే కనుక పేర్లు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా లైసెన్స్ డియాక్టివేట్ చేసి కొత్త లైసెన్స్ యాక్టివేట్ చేయాలి. కొంతమంది ఏంటంటే మీకు క్రాక్స్ కూడా ఇస్తున్నారు. ఇది దీనివల్ల ఏంటంటే మీకు యూజింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది లైసెన్స్. సపోజ్ మీరు ఈ సిస్టమ్ లో యూజ్ చేస్తున్నారు, ఇంకో సిస్టమ్ లో యూజ్ చేసుకోవాలి, వేరే సిస్టమ్ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఈ సిస్టమ్ నేను వాడదలుచుకోలేదు, అప్పుడు ఏంటంటే డియాక్టివేట్ క్లిక్ చేయగానే ఈ సిస్టమ్ లో లైసెన్స్ డియాక్టివేట్ అవుతుంది, అదే సీరియల్ కి వేరే సిస్టమ్ లో పనిచేస్తుంది. అంటే మీరు ఫార్మాట్ చేసే ముందు కానీ సిస్టమ్ చేంజ్ చేసే ముందు కానీ డియాక్టివేట్ చేసి వేరే సిస్టమ్ లో వాడుకోవచ్చు. ఇది లైఫ్ లాంగ్ అండి, ఎక్కడ కూడా ఇది ఎక్స్పైర్ అవ్వడం అంటూ ఉండదు ఈ సాఫ్ట్వేర్. ఇది మనకుండే సెట్టింగ్స్ అండి. సో ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. వర్క్ ఎలా స్టార్ట్ చేద్దాం అనే దాని గురించి మనం ఫస్ట్ చూద్దాం. సార్ ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే వర్క్ చాలా ఫాస్ట్ అవ్వడమే కావాలి. ఇప్పుడు అందరికీ టైం లేదు, ఎందుకంటే ఈ రోజు 20 షీట్లు చేసే వాళ్ళు 40 షీట్లు చేయగలిగితేనే మనకు ఉపాధి ఉంది. ఉన్న 2 నెలల సీజన్ గట్టి కొట్టి ఇవ్వాలి, లేదు అంటే ఆ 2 నెలల్లో డివైడ్ అయిపోతుంటాయి. ఒక కస్టమర్ 10 వెడ్డింగ్స్ తీసాడు అంటే మనం 10 కరెక్ట్ టైం ఇవ్వగలిగితే 10 మనకు వస్తాయి. లేదు అంటే ఏమవుతుందంటే డివైడ్ చేస్తాడు, 2 నీకు, 2 ఆయనకు, 2 ఆయనకు, 2 ఆయనకు ఇలా ఇస్తుంటాడు. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే మనం తొందరగా వర్క్ చేయాలి. తొందరగా వర్క్ చేయడానికి నా దగ్గర 3 టూల్స్ ఇచ్చాను సార్ నేను. 3 టూల్స్ ఏంటంటే 1 టూల్ ఇస్ మాన్యువల్, సెకండ్ టూల్ ఇస్ సెమీ ఆటో, థర్డ్ టూల్ ఇస్ ఫుల్లీ ఆటో. సో ఎలా పనిచేస్తుంది అన్నమే ఫస్ట్ నేను మాన్యువల్ కింద తీసుకొస్తానండి. మాన్యువల్ లో తీసుకొచ్చినప్పుడు ఏంటంటే నేను ఒక పిఎస్డిని క్లిక్ చేసుకుంటాను, నాకు నచ్చిన పిఎస్డిని క్లిక్ చేసుకుంటాను ఫస్ట్. ఓకే, ఇది మొత్తం ఒక్కసారి సింక్రనైజ్ అయ్యి ఓపెన్ అవుతుందండి. తర్వాత నాకు నచ్చిన ఫొటోస్ అండి, ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఫొటోస్ ఉన్నాయి, 5 ఫొటోస్ ఉన్నాయి. నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇక్కడ ఆటో క్లిక్ సెలెక్ట్ అని పెట్టేసి నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, సెకండ్ షిఫ్ట్ బట్టి సెలెక్ట్ చేసుకున్నాను, 3 సెలెక్ట్ చేసుకున్నాను, 4 5. ఇక్కడ 5 సెలెక్ట్ అయి ఉన్నాయండి. చూడండి ఇక్కడ నేనేం చేశాను, ఇక్కడ నుంచి వెళ్ళి సేమ్ 1 2 3 4 5 సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి క్లిక్ ఫిల్ అన్నాను. క్లియర్ అంటే ఆటోమేటిక్గా 5 తీసుకుంది. సపోజ్ నాకేమైందంటే ఈ ఫోటోని లేదా ఈ ఫోటోని కిందికి మార్చాలి, జస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని 2 ఫోటోలు క్లిక్ చేసుకొని స్వాప్ అన్నాను అంటే ఫోటో షిఫ్ట్ అయిపోతాయి, ఫోటోస్ అనేది షిఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని సేవ్ చేసుకుంటాను.
ఇగో నాకు ఇక్కడే సేవ్ బటన్ ఇచ్చా, ఫోటోషాప్ లో అవసరం లేదు, ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ ఎక్కడ సేవ్ చేస్తున్నాను నేను, ఇక్కడ బయటికి వచ్చేసి ఇంకొక ఫోల్డర్ పెట్టుకున్నాను, అవుట్పుట్. అండ్ మోర్ ఓవర్ డిజైనర్స్ కి అందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే ఒక చిన్న టెక్నిక్ అండి. చాలా మంది ఏం చేశారంటే తొందరగా వర్క్ అవడానికి డెస్క్టాప్ మీద సేవ్ చేస్తుంటారు. డెస్క్టాప్ ఎప్పుడు కూడా వెరీ డేంజరస్ సార్. డెస్క్టాప్ మీద చేసినప్పుడల్లా సిస్టమ్ వెయిట్ పడుతూ ఉంటుంది. డీలో కానీ ఈలో కానీ ఎఫ్లో కానీ చేయాలి. డెస్క్టాప్ మీద ఎటువంటి వర్కింగ్ ఫైల్డర్స్ పెట్టకూడదు. డెస్క్టాప్ చాలా నీట్గా ఉండాలి. నా చూసారు కదా, చాలా నీట్గా ఉంటుంది. డెస్క్టాప్ మీద ఎప్పుడైతే పెడతారో అప్పుడు సిస్టమ్ స్లో అవుతుంది. ఏంటంటే నా సిస్టమ్ స్లో అయింది అంటారు, అలా కాదు. చూడండి ఇప్పుడు షీట్స్ లో నా యొక్క షీట్ వచ్చేసింది, వచ్చిందండి, రైట్. ఇప్పుడు ఏమైందంటే నేను ఈ షీట్ చేశాను, ఇమీడియట్లీ నాకు ఏమైంది, మా కస్టమర్ వచ్చేసి మన శ్రీనివాసరావు గారు ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తారు, నాకు ఆ షీట్ నచ్చలేదు అన్నారు. నాకు ఆ షీట్ నచ్చలేదు సార్, చేంజ్ చేయండి అన్నాడు. నేను ఏం చేయాలి, ఇమీడియట్లీ మళ్ళీ ఒక కొత్త ఫోటోలు తీసుకొని ఏం ఫోటోలు వాడాలని తీసుకొని చేయాలి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఏం చేయట్లేదు, జస్ట్ ఏం చేశానంటే ఇక్కడికి వచ్చేసి రీప్లేస్ ద టెంప్లెట్ అని క్లిక్ చేశాను. అంటే ఈ టెంప్లెట్ నాకు వద్దు అని చెప్పేసి చెప్పాను అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ 5 ఫోటోలతో తయారు చేసిన టెంప్లెట్స్ నాకు ఇక్కడ కనిపిస్తాయి చూడండి. ఏది 6వ ఫోటోతో ఉండదు, ఇక్కడ ఏదైనా 5 ఫోటోలతో ఉన్న టెంప్లెట్సే కనిపిస్తుంటాయి. నాకు ఈ టెంప్లెట్ నచ్చిందండి, ఇమీడియట్లీగా దీన్ని క్లిక్ చేశాను నేను. అదేం చేస్తుందంటే ఫొటోస్ అన్నిటిని 5 ఫోటోలను పాత టెంప్లెట్కి డిలీట్ చేస్తుంది, మళ్ళీ కొత్త టెంప్లెట్లో రీప్లేస్ చేస్తుంది. కంప్రెస్ చేయదు, బ్యాక్గ్రౌండ్ తీసి బ్యాక్గ్రౌండ్ పెట్టడము ఇది ఉండదు. ఫొటోస్ని తీసేసి మళ్ళీ ఫొటోస్ని ఫోల్డ్ చేస్తుంది. అయిపోయింది, కొత్తది వచ్చేసింది ఇక్కడ టెస్ట్లో, ఇమీడియట్లీ రీప్లేస్మెంట్ అయిపోయింది. అంటే కస్టమర్ చాయిస్ నచ్చలేదు అంటే నచ్చిన టెంప్లెట్ అంది సెకండ్స్లో వేసేయడం కంప్లీట్గా. ఇది ఒక అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే 1236 చేశారు, ఇమీడియట్లీ వచ్చేసి నాకు అట్లా కాదండి 1134 కావాలని అడుగుతాడు. నాకు 1134 ఆల్బమ్ కావాలంటే జస్ట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎడిట్ ఆల్బమ్. మీకు ఏ సైజ్ అయితే ఉందో సైజ్ చేంజ్ చేసి సేవ్ అని కొట్టారు అంటే అది 1236 నుంచి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, కంప్రెస్ చేయదు, ఫోటోలన్నీ డిలీట్ చేస్తుంది, కొత్త టెంప్లెట్ తీసుకుంటుంది, 1230 కంప్రెస్ చేస్తుంది, తీసుకొచ్చి ఫొటోస్ అన్ని కూర్చోబెడుతుంది సింపుల్గా. అంటే కంప్లీట్ మీకు ఎక్కడ కూడా కంప్రెస్ అవ్వదు, కంప్రెస్ అయ్యే ఆప్షన్ అనేది ఉండదు అన్నమాట. సో ఇది మాన్యువల్. అంటే మీకు ఓపిక ఉండి ఓ 2 గంటలు కూర్చుంటాను అంటే ఇది. సార్ నేను 4 గంటలు కూర్చోలేను, 2 గంటలే కూర్చుంటాను, నాకు ఇంకా తొందరగా కావాలన్నారు అనుకోండి, దానికి నేను ఆటో ఫిల్టర్ ఆన్ అని ఒక ఆప్షన్ ఇచ్చాను. ఆటో ఫిల్టర్ ఆన్ అండి. ఈ ఆటో ఫిల్టర్ ఆన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫొటోస్ అన్ని పూర్తిగా కనిపిస్తున్నాయి. ఇది నేను ఆన్ చేయగానే ఈ పక్కన ఒక చిన్న డైలాగ్ బాక్స్ వచ్చింది చూడండి, వచ్చిందా? నేను ఆఫ్ చేస్తే పోయింది, ఆన్ చేస్తే వచ్చింది, చూసారా? ఎస్ ఆర్ నో? నిద్ర అయితే వస్తలేదు కదా సార్ నేను చెప్పేటప్పుడు. ఎస్ ఎస్ ఎస్, ఓకే, థ్యాంక్ యూ. సో ఈ ఫిల్టర్ ఆన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సార్ ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే నేను ఇక్కడ ఒక ఫోటో నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ కంట్రోల్ బట్టి 2వ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, 3వ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, 4వ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, 5వ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఏమైందండి ఇక్కడ నేను ఒక ఫోటో తీయగానే ఏమైపోయింది, ఏమీ లేవు. 5వ ఫోటో సెలెక్ట్ చేయగా ఏమైంది, 5 ఫోటోలు ఉన్న టెంప్లెట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, కనిపిస్తున్నాయా? జస్ట్ సింపుల్ గా రైట్ క్లిక్ చేసి ఫిల్ విత్ టెంప్లెట్ దిస్ పిక్చర్స్ అనండి. టైటిల్ ఉంది ఇక్కడ, ఓకే ఆల్. క్లియర్ అండి, టెంప్లెట్ రెడీ అయిందా? దెన్ సేవ్, వచ్చి test2. టెంప్లెట్ ఇది సేవ్ చేసేటప్పుడు చాలా మంది అనుకుంటారు ఏమైందండి ఇది సేవ్ ఎలా అవుతుంది అని అనుకుంటారు. సేవ్ మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీరు మళ్ళీ జేపీఈగీలు చేయాల్సిన పని లేదండి. అవుట్పుట్ జేపీఈజీ అండ్ పిఎస్డి 2 రకాలుగా సేవ్ అవుతుంది, జేపీఈజీ అండ్ పిఎస్డి.
మీరు మళ్ళీ మళ్ళీ జేపీఎల్ కొట్టాల్సిన పని కూడా లేదు. పిహెచ్డి సేవ్ కొట్టగానే జేపీఎల్ కూడా ఆటోమేటిక్ సేవ్ అవుతుంది, మీరు ప్రింట్ పంపించుకోవచ్చు. ఓకే, ఇది సెమీ ఆటో అండి. అంటే మీకు 2 గంటల టైం ఉంది. సార్ నాకు ఇంత కూడా టైం లేదండి, నాకు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, 20 షీట్లు డెలివరీ ఇప్పుడు ఇచ్చేయాలి, నాకు ఉన్న టైం 15 నిమిషాలు, నేను ఆల్బమ్ చేయాలి, ఇలా చేయాలి. సో దానికి ఏంటంటే నేను ఇచ్చిన ఆప్షన్ ఆటో ఆల్బమ్ అండి. మీకు ఇక్కడ కనిపిస్తుందా ఆటో ఆల్బమ్? ఈ ఆటో ఆల్బమ్ అనే ఆప్షన్ ఏంటి అంటే, సపోజ్ మీరు చేయాల్సిన షీట్స్ ఒక 5 ఉన్నాయి అనుకోండి, షీట్స్ లోకి వెళ్ళి 5 అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. మీకు 5 షీట్ల బాక్సులు వచ్చాయి. అంటే మీరు ఎన్ని షీట్లు చేయాలనుకుంటున్నారో అన్ని షీట్ల బాక్సులు వచ్చాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఎన్ని షీట్లది నేను ఓపెన్ చేశాను సార్ ఇక్కడ టెంప్లెట్స్? అంటే నేను శాంపిల్ చూపెట్టడానికి చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నేను అన్ని ఓపెన్ చేస్తుంటే ఏదైనా మీకు చూపించేవాన్ని. ఇక్కడ 5 ఫోటోస్ 6 ఫోటోస్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి నేను వాటి మీదనే నేను ప్రయోగం చేస్తాను. ఆటో ఆల్బమ్ నేను ఒక 3 ఫోటోస్ పెట్టుకుంటున్నాను, 3 షీట్స్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే 1 2 3 4 5 వేసాను. 1 2 3 4 5 ఇక్కడ వేసాను. ఇక్కడ 6 వేస్తా, 1 2 3 4 5 6 ఇక్కడ వేసాను. ఓకే, ఇప్పుడు ఫోటోలు అన్ని సెట్ చేసుకున్నానండి. నెక్స్ట్ కావాల్సింది టెంప్లెట్స్. ఏ బాక్స్ మీద అయితే నేను ఉంటానో ఆ బాక్స్ కు సంబంధించిన టెంప్లెట్స్ కనిపిస్తుంటాయి చూడండి. ఇక్కడ 5 ఫోటోలు వేయగానే 5 ఫోటోల టెంప్లెట్స్ అన్ని కనిపించాయి. జస్ట్ నాకు కావాల్సిన టెంప్లెట్ వెళ్ళి ఇక్కడ వేసేయడం. ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి వర్టికల్ ఇమేజ్ వేసాను, అందుకని అటువంటి టెంప్లెట్ లేదు ఇందులో, వర్టికల్ ఇమేజ్ ఉన్న టెంప్లెట్ లేదు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే రిమూవ్ చేస్తాను దీన్ని, కానీ 4 ఫోటోలు ఉన్నాయి లేవు ఇక్కడ. ఇమీడియట్లీ నేను ఏం చేస్తాను, ఇంకొక ఫోటో ఇందులో డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఏమైంది, ఒకటి వర్టికల్ 3 హారిజాంటల్ ఉన్న ఫోటోల షిఫ్ట్ అన్ని వచ్చేసాయి చూడండి. ఇక్కడ వచ్చాయా? వచ్చాయి. దీన్ని నేను ఇక్కడ వేసేసాను. తర్వాత 6 ఫోటోలు ఉన్నాయి మొత్తం ఇక్కడ వేస్తాను. నేను సింపుల్ ఏం చేయనండి, ఎక్స్పోర్ట్ అంటాను ఇక్కడ అంతే. ఇప్పుడు నేను ఫోటోలన్నీ సెట్ చేసుకున్నాను, టెంప్లెట్స్ అన్ని సెట్ చేసుకున్నాను, ఎక్స్పోర్ట్ అంటాను. ఎక్కడ సేవ్ చేయాలని అడిగింది, నేను ఒక ఫోల్డర్ పాత్ ఇస్తున్నాను, మేక్ ఫోల్డర్ ఆటో. ఓన్లీ ఆటోనండి, బస్సులో రైళ్లు ఇచ్చేంత కెపాసిటీ అయితే ఇప్పుడు లేదు, ఆటోలు ఇస్తున్నాం. ఫస్ట్ ఫోటోను తీసుకొని అది ఏం చేస్తుందంటే ఎక్కడ ఫోటోస్ అయితే ఉన్నాయో తీసుకుంటుంది, ఫోటోస్ అన్నిటిని సీరియల్ వైజ్ 1 2 3 4 5 సీరియల్ వైజ్ మీకు తీసుకొచ్చి కూర్చోబెడుతుంది సార్. అదే క్లోజ్ చేసి సేవ్ చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫోటో వచ్చి మీకు సైడ్ లో పొడుగుతుంది, ఇటు అడ్డమి ఉన్నాయి. అరే పొడుగులో కూర్చుంటుందా, అడ్డంలో కూర్చుంటుందా అంటే తీసుకెళ్లి పొడుగు ఫోటో ఎక్కడున్నా తీసుకొచ్చి పొడుగులో కూర్చోబెడుతుందండి. దానికి అర్థమైపోతుంది పొడుగు ఎక్కడనున్నాయని తీసుకొచ్చి అది వర్టికల్ ఇమేజ్ అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తుంది. అంటే దాని బ్రెయిన్ ఇచ్చాం, దానికి ఒక ఆల్బమ్ పాయింట్కి ఒక బ్రెయిన్ ఆర్టిఫిషియల్ బ్రెయిన్ ఇచ్చాం. మీరు ఏం చెప్తున్నారో దానికి అర్థమైపోతుంది, ఆహా నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏమన్నాడు, తీసుకొచ్చి ఇక్కడ ఏమన్నాడు. రేపు పొద్దున కూడా మీరు వాయిస్ కమాండ్ ఇస్తే అయ్యేటట్టు కూడా ట్రై చేస్తున్నాం, ఇంకా అవ్వలేదు, దాని మీద రీసెర్చ్ నడుస్తుంది. నాకు ఒక 4 షీట్లు ఆల్బమ్ చేయమంటే అది 4 షీట్లు ఆల్బమ్ చేసేసి పెట్టేస్తుంది. ప్లస్ ఇది ఎక్కడ కూడా మీరు గమనించండి, దీని ఎక్కడ కంప్రెస్ చేయదు. బాక్స్ చిన్నగా ఉంటే వెడ్త్ తీసుకొస్తుంది తప్ప ఆ బాక్స్ అయితే వెడ్త్ అన్న సెట్ చేస్తుంది లేదా హైట్ అన్న సెట్ చేస్తుంది, కానీ ఎక్కడ కంప్రెస్ చేసి చూపెట్టదు. మీరు చూడండి, కంప్రెస్ చేసి ఎక్కడ కూడా చూపెట్టదు. ఇప్పుడు మీరు మామూలుగా నేను ఒకసారి తర్వాత షీట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, టాస్క్ కంప్లీట్ అని వచ్చింది. ఇక్కడ చూసారా, ఫస్ట్ ఏమో వర్టికల్ ఉంది, 3 హారిజాంటల్ ఉన్నాక వర్టికల్ ఉంది, కానీ మీకు వర్టికల్ తీసుకొచ్చి ఫస్ట్ వేసింది. ఓకే, ఇది ఆటో ఆల్బమ్ సంబంధించిందండి. నేను ఇక్కడ మీకు ఒక షీట్ లో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ చూడండి, ఈ ఫోటోని నేను కంట్రోల్ టీ కనుక కొట్టానంటే ఫోటో పైన కొద్దిగా ఉంది చూడండి. అది ఉంది కదా అని చెప్పేసి ఏం చేయింది, ఇలా కంప్రెస్ చేయలేదు, అది ఇలా కంప్రెస్ చేయలేదు. ఏం చేసింది, తీసుకెళ్లి వెడ్త్ను కరెక్ట్గా కూర్చోబెట్టింది, హైట్ని ఇలా కూర్చోబెట్టింది ఇక్కడ. ఎందుకనంటే ఇది వెడ్త్ సరిపోయింది, హైట్ ఎక్కువైంది. మనం కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ సేమ్ పిహెచ్డి అండి, సేవ్ కొట్టారనుకోండి, సేమ్ జేపెక్ పిహెచ్డి 2 సేవ్ అయిపోతాయి. తర్వాత మీకు క్లయింట్కి నచ్చకపోతే ఇక్కడ నుంచి మొత్తం కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు.
ఇక్కడ మీకు ఆప్షన్ అనేది ఇక్కడే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ వరకు అందరికీ క్లియర్గా అర్థమైందండి? ఎవ్రీథింగ్ క్లియర్? యా, గుడ్. సో మీకు ఇప్పుడు ఫ్రెష్ టెంప్లెట్ తయారు చేసుకున్న విధానం చెప్తాను. ఫ్రెష్ టెంప్లెట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. మీరు కొత్తగా టెంప్లెట్ ఎలా చేసుకోవాలి, పాతవి ఎలా వాడాలి, అవి కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే న్యూ. నేను ఇప్పుడు ఒక న్యూ టెంప్లెట్ తయారు చేసుకోవాలి. నేను ఇంచెస్లోకి వెళ్ళాను. 36 width, 12 height. అందరూ 200, 300 రెజల్యూషన్ మీద పనిచేస్తారు సార్. 200 రెజల్యూషన్ ఇస్ ద బెస్ట్. 200 రెజల్యూషన్ మీద పనిచేయండి. అది ఒక అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. 300 పెట్టి సైజులు జీబీలు పెంచాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ నేను వైట్ తీసుకున్నాను సార్. ఇక్కడ నేనేం చేయాలంటే ఇక్కడ ఒకటి వర్టికల్ ఇమేజ్ వేయాలి. నేను ఇక్కడ జస్ట్ ఒక బాక్స్ గీసుకుంటున్నాను అంతే, ఏం చేయలేదండి. ఇక్కడ ఒక బాక్స్ గీసుకున్నాను, ఫోటోను డబుల్ క్లిక్ చేశాను, ఫోటో వెళ్ళి కూర్చుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ నేను ఏం చేశానంటే ఇలా ఒకటి అడ్డంలో గీసానండి, అడ్డం వెళ్ళి కూర్చున్నాను, అడ్డం వెళ్ళి కూర్చుంది. లేదు ఇప్పుడు నాకు ఇవన్నీ నాకు రిస్క్ లేవండి, నేను ఇప్పుడు మీకు చిన్నగా ఇంకా బాగా చేసుకోవాలనుకుంటే ఎప్పుడు కానీ మన ఫోటోల సైజ్ ఎట్లుంటుందంటే 4:6 ఉంటుందండి. మనకి 4:6 తోటే మనం ఎప్పుడు కూడా సెట్ చేస్తుంటాం. అవునా? దీన్ని ఏం చేస్తానంటే ఒక కలర్ ఫిల్ చేశాను, సెలెక్ట్ ఆల్ కొట్టాను, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేశాను. సారీ, ఒక 4:6 ఫోటోని తీసుకున్నాను. నేనేం చేస్తున్నానంటే ఎంటర్ కొట్టాను, దీన్ని కాపీ చేసుకుంటూ వెళ్తున్నా. 2, 3, 4, 5, 6 ఇక్కడికి వెళ్ళాక ఏం చేశానంటే దీన్ని పొడుగు చేశాను. రైట్, ఒక టెంప్లెట్ తయారైపోయిందండి. జస్ట్ మీరు ఈ ఫస్ట్ షేప్ మీద క్లిక్ చేసి మీరు కావాలి అంటే కొట్టగానే మీకు వెళ్ళి కూర్చుంటుందండి. దీంట్లోకి వచ్చి ఇది కావాలి అంటే వెళ్ళి కూర్చోవచ్చు. అది సెలెక్ట్ కాలేదు. చూసారా ఇక్కడ మనము హార్టికల్ వర్జెంటల్ ఇమేజ్ చేసినా ఇక్కడ కంప్రెస్ అవ్వలేదు. చూసారా, నేను ఇది సెలెక్ట్ చేశాను, అంటే మీరు అన్ని ఫోటోలు సెలెక్ట్ చేసి కూడా మనం ఇక్కడ వేసుకోవచ్చు. ఇది మీరు మాన్యువల్గా చేసుకోవాలనుకుంటే. తర్వాత వచ్చి మీకు ఏమవుతుందంటే సరే ఇవన్నీ చేశాను, నాకు ఆటోమేటిక్ కనబడాలి, ఇది ఆటోమేటిక్గా కూడా నాకు రావాలి, నేను మాన్యువలే కాదు నేను సేవ్ చేసుకుంటే 3 ఫోటోలు నాకు కనపడాలి అంటే మీరు ఎట్లయితే ఇక్కడ కనిపిస్తున్నారో నాది కూడా కనపడాలని చెప్పారనుకోండి, అప్పుడు నేను మీకు ఏం సజెషన్ ఇస్తానంటే నేను ఒక 4 ఫోటోల ఇమేజ్ తయారు చేస్తాను. మీకు 4 ఫోటోల ఇమేజ్ తయారు చేస్తాను. ఫస్ట్ సింపుల్గా హారిజాంటల్ ఒకటి తయారు చేస్తాను మీకు. ఫస్ట్ 1 అండి, 2, 3, 4 ఈ 4 ఉన్న వాటిని ఫస్ట్ మీకు తయారు చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ 1 ఎప్పుడు కానీ మన సీరియల్ నెంబర్ ఏముంటుందంటే పైనుంచి కిందికి అండి, పైనుంచి కిందికి 1, 2, 3, 4 ఉండాలి. ఇప్పుడు ఇది ఎక్కడ ఉందంటే కింద ఉంది, నేను పైకి తీసుకొచ్చాను. సెకండ్ ఏది కావాలి, ఇది కావాలి కాబట్టి దాన్ని సెకండ్ ప్లేస్లో పెట్టాను. థర్డ్ కావాల్సింది థర్డ్ ప్లేస్లో పెట్టాను. ఫోర్త్ కావాల్సింది ఫోర్త్ ప్లేస్లో ఉంది. 1, 2, 3, 4 1, 2, 3, 4 అండి. నేను ఇక్కడ 1, 2, 3, 4 సెట్ చేసుకున్నాను. మీకు ఇంకా ఐడెంటిటీ కావాలంటే మీరు ఇక్కడ లేయర్ నేమ్ 1 పెట్టుకోవచ్చు, లేయర్ నేమ్ 2 పెట్టుకోవచ్చు, ఇలా ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. మీకు ఇక్కడ నేను ఒకసారి గైడ్ లైన్స్ చూపిస్తాను చూడండి. నేను 1 క్లిక్ చేస్తే 1 వచ్చింది, 2 క్లిక్ చేస్తే 2, 3 క్లిక్ చేస్తే 3, 4 క్లిక్ చేస్తే 4. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఏవైతే ఫిల్ అవ్వాలి, ఆటో ఫిల్ అవ్వాలనుకుంటున్నారో ఆ 4 లేయర్లను సెలెక్ట్ చేసి ఈ లెఫ్ట్ సైడ్ లో ఫోటో అనే విభాగంలో మేక్ ఆటో ఉంటుందండి, మేక్ ఆటో. ఇది క్లిక్ చేయగానే మీకు లేయర్ నేమ్స్ అంతా ఆల్బమ్ పాయింట్ ఆటో ఫిల్ అని వచ్చేస్తుంది. ఆల్బమ్ పాయింట్ ఆటో ఫిల్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ మనకి? కంప్లీట్గా 4 ఉన్నాయి. సో నేను సేవ్ యాజ్ అని చెప్పి ఒక ఫోల్డర్ టెంప్లెట్ ఫోల్డర్కి వెళ్తున్నాను. ఇక్కడ రమేష్. టోటల్ ఫోటోస్ ఎన్ని ఉన్నాయి సార్? టోటల్ ఫోటోస్ 4 ఉన్నాయి, 04. ఓకే, తర్వాత హారిజాంటల్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి.
04. వెర్టికల్ ఎన్ని ఉన్నాయి? ఏమి లేవు, 00. నా కోడ్ ఏంటంటే టోటల్ ఫోటోస్, హారిజాంటల్ ఫోటోస్, వెర్టికల్ ఫోటోలు, THV. మన కోడ్ వచ్చి THV, టోటల్ హారిజాంటల్ వెర్టికల్. ఓకే, ఇప్పుడు రమేష్ అని ఇచ్చేది, రమేష్ అండ్ డాష్ వరకు అంతా ఏ పేరు అని ఇచ్చుకోండి, మీరు ఎనీ పేరు ఇచ్చుకోండి. కానీ దాంట్లో మాత్రము 4 హారిజాంటల్, 0 వెర్టికల్. ఇది నన్ను మళ్ళీ వెర్టికల్ కూడా మీకు చూపిస్తాను. సేవ్ కొట్టుకున్నాను. ఓకే, సేవ్ అయిపోయింది. సేవ్ అయిన తర్వాత నేను టెంప్లెట్స్కి వెళ్ళాను, యాడ్ టెంప్లెట్ అన్నాను. ఓకే, ఆల్బమ్ పాయింట్లోకి వెళ్ళి టెస్ట్ పిఎస్డిలోకి వెళ్ళి నేను రమేష్ 44 తీసుకున్నాను. ఇంపోర్ట్ అయ్యి రమేష్ టెస్ట్ పిహెచ్డి కింద ఇక్కడ వచ్చింది. టెస్ట్ పిహెచ్డి క్లిక్ చేయగానే నాకు ఇక్కడ 4 ఇమేజెస్ వచ్చింది. అవునా, ఇక్కడ 4 ఇమేజెస్ కనిపిస్తుంది. నేను ఫోటోస్లోకి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఏం లేదండి. నేను 4 ఫోటోస్ సెలెక్ట్ చేసుకుంటా, హారిజాంటల్ సెలెక్ట్ చేసుకుంటా, 1 2 3, ఒకటి వర్టికల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రాలేదు చూసారా? మళ్ళీ నేను వర్టికల్ తీసేసి హారిజాంటల్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ వస్తుంది. సారీ, ఇక్కడ వర్టికల్. ఓకే, రీఫ్రెష్ కొట్టాలేమో ఇది. ఓకే, ఒక్కసారి క్లోజ్ చేసి ఆన్ చేయాలి తీసుకోవడానికి. సారీ, అది రిఫ్రెష్ కాలేదు. రైట్, ఇప్పుడు నేను 4 సెలెక్ట్ చేస్తాను. 1 2 3 4 అండి. హారిజాంటల్ టెస్ట్, హారిజాంటల్ రావట్లేదు. 1 సారీ ఇక్కడ హైడ్ అయినట్టున్నాయి. వన్ 2 3 4 అండి. సంథింగ్ ఇస్ దేర్. ఒక్క నిమిషం సార్, నేను చెప్తాను. నాదేమన్నా మిస్టేక్ అయిందా? సారీ అండి, నేను చిన్న మిస్టేక్ చేశాను. సేవ్ యాజ్, నేను డాష్ పెట్టాను కాదండి, అండర్ స్కోర్ పెట్టాలి. అండర్ స్కోర్ పెట్టి సేవ్ అనాలి. అండర్ స్కోర్ పెట్టి మీరు సేవ్ అనాలి. పాత తీసేస్తా నేను. ఓకే, చాలా రోజులైంది కదా సార్ కూర్చోక, అందుకే ఈ టైంలో వేరే డెవలప్ చేస్తున్నాము, అందుకే అలా ఉంటుంది. సో నేను యాడ్ ఫొటోస్ అన్నాను. ఓకే, ఫోటోని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు 1 2 3 4 వచ్చిందండి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 1 2 3 ఒకటి పొడుగు ఫోటో సెలెక్ట్ చేస్తే రాలేదు, కానీ తీసేసి నేను ఇలా సెలెక్ట్ చేయగానే వచ్చింది. జస్ట్ క్లిక్ చేసి ఫిల్ అన్నాను. క్లియర్ అండి? క్లియర్ అయితే ఒకసారి ఎస్ అని కొట్టండి. మళ్ళీ ఇంకొకటి వెంటనే చూపిస్తాను మీకు, ఎందుకంటే మన టైం ఇంకా 15 మినిట్స్ ఉంది. ఎస్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైందంటే 4 హారిజాంటల్ క్లిక్ చేసుకున్నారు. సేమ్ నేను ఏం చేశానంటే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి దీన్ని వర్టికల్ క్లిక్ చేశాను. 1 2 3. ఓకే, ఇక్కడ ఏమైంది, ఫస్ట్ది ఎక్కడ ఉంది, వెనుకకు వచ్చింది. ఫస్ట్ది ఏది కావాలి, ఇది కావాలి. దీన్ని ఏం చేశాను, పైకి తీసుకెళ్ళాను. సెకండ్ది సెకండ్ ప్లేస్లో పెట్టాను. థర్డ్ది థర్డ్ ప్లేస్లో పెట్టాను. ఇప్పుడు మళ్ళీ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చి ఆటో అన్నాను. మొత్తం ఆటో అయింది. సింపుల్గా సేవ్ యాజ్. ఇక్కడ సేమ్ కోడ్ ఉంది కదా. మొత్తం ఎన్ని ఫోటోలు అండి మనకి ఇక్కడ?
4 + 3 7. సో టోటల్ ఫోటో 7. హారిజంటల్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? 4 ఉన్నాయి. సో 4 అలాగే ఉంచాను. వర్టికల్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో నేను 3 ఆప్షన్ ఇచ్చాను. సో 3 ఇచ్చి నేను సేవ్ చేసుకున్నాను. ఓకే కొట్టాను. ఓకే, క్లోజ్ చేశాను. టెంప్లెట్స్లోకి వెళ్ళాను. యాడ్ టెంప్లెట్ అన్నాను. ఓపెన్ చేశాను. ఓపెన్ అయింది. జస్ట్ ఇక్కడికి వెళ్ళి 1 2 3 4 1 2 3 వచ్చిందండి ఇక్కడ. అంటే మీ ఓన్ పిహెచ్డిస్ కూడా మీరు దీని నుంచి చేసుకోవచ్చు. దీనికి ఇంకా మా టెంప్లెట్స్ పని ఉండదు మీకు. ఆల్బమ్ పాయింట్ ఆఫర్ గురించి అడుగుతున్నారు అందరూ కూడా. డెఫినెట్లీ సార్, మీ అందరి కోసం ఆల్బమ్ పాయింట్ నేను ఖచ్చితంగా ఇస్తాను. ఎవరెవరైతే ఇంకా మిస్ అయ్యారో మీరు సెషన్ అయిపోయిన తర్వాత editpointindia.comకి వెళ్ళండి. నాకు సెషన్ అయినాక ఒక 2 minutes టైం ఇవ్వండి. దాని తర్వాత editpointindia.com మీరు సైట్లోకి వెళ్ళొచ్చు. editpointindia.com అని చూసారా, ఫిల్ అయిపోయింది. మొత్తం టోటల్ కూడా ఫిల్ అయిపోయింది. మీకు టోటల్గా ఇది మీరు అనుకున్న లెవెల్లో అయిపోయింది. మీరు సేవ్ చేసుకోవడమే. ఇది మీరు కొత్తగా పిహెచ్డి చేసుకుంటే. తర్వాత ఓల్డ్ పిహెచ్డిస్ తీసుకుంటే ఎలా చేయాలి? అదర్ పిహెచ్డిస్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక వేరే కంపెనీ పిహెచ్డిని నేను తీసుకుంటున్నాను సార్. సపోజ్ ఇది ఒక పిహెచ్డిని తీసుకుంటున్నాను. ఇది సూపర్గా ఉంది. మీరు ఎప్పుడు దీన్ని ఆటోమేటిక్గా చేసుకోవాలనుకుంటున్నారు. దీన్ని కంప్లీట్గా ఆటోమేటిక్గా చేసుకోవాలనుకుంటున్నారు. సో ఫస్ట్ ఏంటంటే నేను ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఫోటో ఉంది. దీని వెనుక షేప్ ఉంది. వెనుక షేప్ ఉంది. ఫోటో ఉంది. నేను ఈ ఫోటోని డిలీట్ కొట్టేశాను సార్. ఫోటోతో నాకు పని లేదు. ఇక్కడ షేప్ ఉంది. దీన్ని 01 ఫోటో అని పెట్టుకున్నాను నా క్లారిటీ కోసం. ఇది 02 ఫోటో. ఇది తీసేస్తే కూడా ఇక్కడ షేప్ ఉంది. అవునా? ఈ ఫోటోను కూడా నేను డిలీట్ చేశాను. తర్వాత వచ్చి ఇది 3rd ఫోటో. ఈ ఫోటోని క్లిక్ చేసి షేప్ ఉందా లేదా చెక్ చేసుకున్నాను. షేప్ ఉంది కాబట్టి ఫోటోను డిలీట్ చేసుకున్నాను. తర్వాత ఇది 4 అయింది. ఇది సారీ, నేను నంబర్ పెట్టలేదు. 1 2 నంబర్. ఇది 02. ఓకే, ఇది 03. తర్వాత ఇది 04 అండి. 04. ఇక్కడ ఆల్రెడీ షేప్ ఉంది. షేప్లో ఫోటో కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది 05 అండి. ఇది 06. ఇక్కడ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి దగ్గర షేప్ ఉందా లేదా చూసాను, ఉంది. కాబట్టి ఏం చేస్తానంటే ఈ అమ్మాయిని డిలీట్ చేసేసి ఇక్కడ మనకి ఎంత అయింది? 1 2 3 4 5 6 7 అండి. 07. ఇప్పుడు నేను లేయర్స్ని పక్కకు తీసుకొస్తాను. మీకు లేయర్స్ అసలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం. నంబర్ 1 ఎక్కడ ఉంది? కింద ఉంది. నంబర్ 2 పైన ఉంది. అవునా? ఇక నంబర్ 2 అనేది పైన ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఫోటో అనేది నంబర్ 1కి వచ్చాక నంబర్ 2కి వేరే ఫోటో వెళ్ళి కూర్చుంటుంది. ఫస్ట్ ఫోటో వెళ్ళి నంబర్ 2లో కూర్చుంటుంది మనకి. అందుకని మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కానీ నంబర్ 2 అనేది కిందికి తీసుకొస్తుంటాం. నంబర్ 2ను ఫస్ట్ 1 పైన ఉంటుంది, కింది 1 కిందికి ఉంటుంది. ఎప్పుడు కానీ ఫోటోస్ ఆర్గనైజేషన్ అలా సెలెక్ట్ చేసుకోవాలి. నంబర్ 3 ఎక్కడ ఉంది అంటే కిందనే ఉంది. 3వది ఎక్కడ ఉంది? ఇక్కడ కింద ఉంది. నీకు 3వది కింద ఉంటే మీకు వర్కౌట్ కాదు. 3వది కింద ఉంది అనుకోండి, అది కింది ఫోటో అనేది 3 పెట్టుకోవద్దు, అప్పుడు 6 పెట్టుకోవాలి. అంటే లాస్ట్ ఉన్న ఫోటోని అక్కడికి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. తర్వాత 4వ ఫోటో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 4 తర్వాత 5 ఉంది, కానీ 4 5 ఇట్లా పెట్టాను. 4 5 ఇక్కడ పెట్టాను. 6 తీసుకొచ్చి కింద పెట్టాను. ఓకే, ఒక 3 ఫోటోని మాత్రం ఏం చేశానంటే 8 పెడతాను లేయర్, ఎందుకంటే తర్వాత ఫిక్స్ చేయాల్సిన లేయర్. తర్వాత మీకు ఇంకొక లేయర్ ఎక్కడ ఉంది? 7th లేయర్ ఉంది. ఇది కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న లేయర్. సో 7 8 బ్యాక్గ్రౌండ్ లేయర్సే కాబట్టి ప్రాబ్లం లేదు. మీకు ఏ ఫోటో ఎక్కడ ఇచ్చుకున్నా కూడా వచ్చే నష్టం లేదు. సో ఫస్ట్ ఈ 8 ఫోటో ఇక్కడికి వస్తుంది, 7 ఫోటో ఇక్కడికి వస్తుంది. నేను మంచిగా మీకు చేసి చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 అండి. ఓకే, 1 2 3 అనేది మనం 7 చేసి 8 చేసాము. 4 5 6 8 చేసింది ఇక్కడిది కాబట్టి 8 మీద పెట్టాను. 7, ఇది 7. ఓకేనా? నేను కంటిన్యూ, మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ పోవడానికి 1 2 3 ఇది 3 ఇస్తాను, ఇది 4 ఇస్తాను, ఇది 5 ఇస్తాను, ఇది 6 ఇస్తాను, ఇది 7 ఇస్తాను. ఇప్పుడు టోటల్ ఫోటోస్ 07 అండి. రాసుకున్నాం మనం ఇక్కడ 07. తర్వాత వచ్చి హారిజంటల్ ఎన్ని ఉన్నాయి? 1 ఇది 2 హారిజంటలే, ఇవన్నీ వెర్టికల్ అయ్యి ఇంకా 2 హారిజంటల్, అంటే 4 హారిజంటల్స్ ఉన్నాయి, అంటే 04 అండి. తర్వాత వర్టికల్ ఎన్ని ఉన్నాయి? వర్టికల్ వచ్చేసి 1 ఇది 2, ఇది కూడా వర్టికల్ కిందికి వస్తుంది 3. అవునా? అంటే
070403 నా కోడ్ అండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేవ్ యాజ్ అంటాను. మనం ఏదైతే అవుట్పుట్ అనుకున్నామో, సార్ అవుట్పుట్ అదర్ టెస్ట్ పిహెచ్డి, రమేష్ దగ్గరికి వెళ్ళాను, క్లిక్ చేశాను. సేమ్ మనం ఇంతకుముందు చేసిందేనండి, 0407 ఉంది కదా, కానీ రమేష్ అని తీసుకుంటే సేమ్ ఓవర్ వెయిట్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే రమేష్ 01 ఇస్తాను. ఏది దీనికి అండర్ స్కోర్ కంటే ముందు 070403 సేమ్ అనమాట. నేను సేవ్ అంటాను. సారీ, మనం ఇంకోటి ఏం మర్చిపోయాం ఇక్కడ? ఒకటి ఏం మర్చిపోయాం చెప్పండి? మేక్ ఆటో మర్చిపోయాం. సో 1 2 3 4 5 6 7 నేను అన్నిటిని సెలెక్ట్ చేసి ఇక్కడ మేక్ ఆటో అనాలి. నేను అది అనడం మర్చిపోయాను. మేక్ ఆటో అయిపోయిందండి. ఇప్పుడు సేవ్ యాజ్ కొట్టి మళ్ళీ సేవ్ చేస్తాను దాని మీదనే. మీ అదర్ పిహెచ్డి అనేది సేవ్ అయిందండి. అదర్ పిహెచ్డి అనేది సేవ్ అయింది. ఇప్పుడు నేను మీకు మళ్ళీ దాన్ని చేసి చూపిస్తాను. మీకు టెంప్లెట్స్, యాడ్ టెంప్లెట్ 3 వచ్చింది. 4 ఫోటోలు అడ్డం ఫోటోలు, 3 ఫోటోలు నిలువు ఫోటోలు వచ్చింది. రైట్ క్లిక్ చేసి ఫిల్ అన్నాను. ఓకే, టెక్స్ట్ అడిగింది కాబట్టి టెక్స్ట్కి ఫిల్ చేసాం. చూసారా, ఫోటోస్ అనేది నేను చెప్పాను కదా కిందికి మీద అవుతుందండి. మీరు అది ఆర్గనైజేషన్ కరెక్ట్గా పెట్టుకోవాలి. నేను ఆర్గనైజేషన్ తొందరలో కాబట్టి ఆర్గనైజేషన్ అలా చేశాను. మీరు మాత్రం చాలా ఫాస్ట్గా పెట్టుకోవాలి ఆ ఫొటోస్ అన్ని. వచ్చిందండి? పిహెచ్డి రెడీ అయిపోయిందా? మీరు చెప్పిన పిహెచ్డి అంతా రెడీ అయిపోయింది కదా? ఇది ఒక్క ఫోటోని మాత్రం నేను పెట్టే ఆర్గనైజేషన్లో తప్పు ఉంది కాబట్టి ఆ ఆర్గనైజేషన్ అలా వచ్చిందనమాట. దీన్ని మనం ఏంటంటే పైకి జరుపుకుంటే సరిపోతుంది. మీకు కావాల్సిన విధంగా పైకి వచ్చేస్తుంది. ఏదైనా కూడా మీరు పెట్టే షేప్ ఆర్గనైజేషన్ నుంచి 1 2 3 4 5 షేప్ ఆర్గనైజ్ పెడితే ఫోటోలన్నీ 1 2 3 4 5 సీరియల్ నెంబర్లో కూర్చుంటాయి. మీకుండే షేపు ఆ పద్ధతిలో ఉండాలి. ఎనీ షేప్ అనమాట. మీకు రౌండ్ షేప్ తీసుకోండి, ఎనీ షేప్. మీకు రౌండ్ షేప్ కూడా మీకు అంతే అనమాట. మీకు రౌండ్ షేప్ కూడా ఏదైనా సరే మీకు షేప్ కావాలి అంటే అలాగే తీసుకోవచ్చు. ఎనీ షేప్ అండి, మీకు కావాల్సిన షేప్ లోపల తీసుకోవచ్చు. నాకు ఇది వద్దండి, నాకు షేప్స్ కావాలి. మీకు షేప్స్లోకి వెళ్తున్నాను. నేను కస్టమ్స్ షేప్స్లోకి వెళ్ళాను. లవ్ సింబల్ తెచ్చుకున్నాను, ఇక్కడ వేసాను. ఎనీథింగ్, మీకు ఒక షేప్ ఉంది అంటే ఆ షేప్లోకి వెళ్ళి కూర్చుంటుంది సార్. మీరు ఎన్ని షేప్, నంబర్ ఆఫ్ షేప్స్ కూడా చేసుకోవచ్చు. ఇక ఇది అయిపోయింది. చివరగా నేను ఇంతకుముందు మీకు కటింగ్ పిహెచ్డీస్ వేసుకోవచ్చు సార్ అని చెప్పాను. కటింగ్ పిహెచ్డీస్ మీరు వేసుకోవచ్చు సార్ అని చెప్పాను. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డ్రాగ్ చేసి డబుల్ క్లిక్ చేశారనుకోండి, విత్ 2 లేయర్స్ మీకు పిహెచ్డి వెళ్ళి కూర్చుంటారు. చూడండి, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ తీసేసాను. ఇక్కడ మీరు తీసుకుంటే ఇది 2 లేయర్ లేనట్టుంది. 2 లేయర్ ఉన్నది తీసుకుంటాను. జస్ట్ నాకు అవసరం ఉంటే పెట్టుకుంటా, లేకపోతే తీసేస్తాను. మీకు చూడండి పిహెచ్డిని నేను ఏమనలేదు. పిహెచ్డి తీసేస్తే మీకు ఇక్కడ హెయిర్ వచ్చిందా? రెండు లేయర్స్ వచ్చాయా? మీరు కట్ చేసుకుని 2 లేయర్స్తో కనుక మీరు పెట్టుకుంటే ఆ 2 లేయర్స్ని కూడా యాస్టీస్ తీసుకొచ్చి దింపేస్తుందండి. అంటే 1 టైం మీరు కనుక లేయర్ కటింగ్ చేసుకున్నారు అంటే దాంతోపాటు దింపేస్తుంది. సో ఇదొక అడ్వాంటేజ్, మనకు మేజర్ అడ్వాంటేజ్. మనకు పిహెచ్డి అనేది మేజర్ అడ్వాంటేజ్ అండి. సో ఇవన్నీ కూడా మీకు ఫీచర్స్. కలర్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు, టెంప్లెట్స్ మీరే చేసుకోవచ్చు, ఫ్రేమ్స్ మీరే చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇంకొక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే మనం సెషన్ పెట్టుకోవాలి, క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టుకోవాలి. 4:30 ఇట్ విల్ బి క్లోజ్డ్. ఓకే, మీకు సపోజ్ ఒక మంచి ఫోటో తీసుకుంటాను ఇక్కడ నుంచి. రైట్, ఈ ఫోటో మీరు ఫోటోలు తీశారు. సాయంత్రానికి వాళ్ళు ఏం అడిగారంటే నాకు కొంచెం ఫోటో నేను ఫేస్బుక్ లో పెట్టుకుంటాను, మా ఆవిడకి సంబంధించి కొన్ని ఫొటోస్ చేసి ఇవ్వండి అంటారు. అప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాదు. నేను తీసింది నార్మల్ ఫోటో అండి, నాకు కాకపోతే క్యాండిడేట్ ఫోటో కావాలి. సో వెంటనే ఏం చేస్తానంటే బొకే ఎఫెక్ట్స్ నేను క్లిక్ చేస్తాను. కలర్ చేంజ్ కావాలా? ఇక్కడ అమ్మాయి కలర్ ప్రకారం నేను కొంచెం చేంజ్ చేసుకున్నాను. వచ్చేసింది, బ్రష్ తయారైపోయింది. జస్ట్ ఆమె ఫేస్ మీదకి వెళ్ళి అన్ని తీసేసాను.
ఫోటో తీసి ఇచ్చేసేయండి. ఇంకా ఇలా నంబర్ ఆఫ్ 2000 అబోవ్ ఉంటాయి మన దగ్గర. 2000 అబోవ్ మీకు ఎలా కావాలంటే అలా బొకే ఎఫెక్ట్స్ తో తయారు చేసి ఇచ్చేయచ్చు. బొకే కానివ్వండి, బబుల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఎనీథింగ్ మీరు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. ఇప్పుడు నార్మల్ ఫోటో చూడండి ఎలా ఉంది, ఇప్పుడున్న ఫోటో ఎలా ఉంది చూడండి. సింపుల్ గా మీరు అవుట్పుట్ ఇవ్వచ్చు. మేమైతే చాలా మందికి ఇలాగే చేస్తున్నాం. రాగానే ఫోటో దించేస్తాం, విత్ ఇన్ సెకండ్స్ లో ఒక 10 ఫోటోలు తయారు, పెళ్లి నుంచి రాగానే 10 ఫోటోలు చేసేసి కస్టమర్ కి పెట్టేస్తాం. వాట్సాప్ లో, ఫేస్బుక్ లో పెట్టుకోండి అని మన లోగో వేసి, ఆ లోగోతో వాళ్ళు వైరల్ చేసేసుకుంటారు. ఎందుకంటే ఆత్రం దిగిన సాయంత్రానికే వాళ్ళ చేతిలో ఫోటోలు ఉన్నాయనుకోండి, అప్లోడ్ చేసుకుంటారా, చేసుకోరా? సో కాబట్టి ఇది ఫ్రెండ్స్. సో మనకి టైం దగ్గర ఉంది కాబట్టి నేను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు క్లియర్ చేస్తాను. నేను సార్ ఓకే, మీ అందరినీ నేను అన్మ్యూట్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్ ఆన్సర్స్ మీరు అడగచ్చు. ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాత్రం డెఫినెట్లీగా కాస్త వెయిట్ చేయండి సార్, ఎందుకంటే మనకు టెన్షన్ ఉండకుండా ఉండాలి. ఓకే. హలో హలో రమేష్ గారు సార్ నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు సైజు 1624 1824 చేసుకోవాలంటే ఎట్లా? ఎనీ సైజ్ అండి, మీరు ఫోటోషాప్ లో చేసి నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే చాలండి. మీకు ఒకసారి చూపిస్తారు అనుకున్నాను, చూపించలేదు. అంటే 1236 ఒకటి అందరి జనరల్ కాబట్టి చూపెట్టాను. ఏదైనా చూపించుకోవచ్చు, ఎనీ సైజ్ అండి. మీకు కావాలి అంటే ఒకసారి క్వశ్చన్ ఆన్సర్స్ అయినాక నాకు టైం ఇంకొక 10 మినిట్స్ ఉంది, లోపు కనుక ఉంది అంటే నేను ఖచ్చితంగా మీకు చెప్తాను, ప్రాబ్లం లేదు. ఒకసారి చూపించగలిగితే బెటర్. అంటే ఇంతకుముందు వేరే కూడా వాడాను, ఇలా సైజ్ చేసినప్పుడు రీసైజ్ లో షేప్స్ మారిపోతున్నాయి. ఇది షేప్స్ నేను ఇచ్చినే కాదు, మీరు కొత్తగా తయారు చేసుకోవాలి. నేను ఇచ్చిన 1236 ని మీరు చేంజ్ చేయలేరు. చేయలేమంటారు? ఓకే. 1236 చేంజ్ చేయలేరు. మీరు ఉన్న పాత పిహెచ్డి కానీ కొత్త పిహెచ్డి కానీ మీరు చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఆ సైజుల్లో మాకు ఇస్తారా? ఆ సైజులో ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం సార్, మనము డెవలప్మెంట్ రీసెంట్ గా స్టార్ట్ చేసాము. సో ఖచ్చితంగా మోస్ట్లీ ఇస్తాను సార్, కొంత టైం తీసుకొని ఇస్తాను. అంటే ప్రెసెంట్ అదే నడుస్తుంది కదా, అంత మ్యాగజైన్ టైప్. అవునండి, అందుకనే అడిగాను. యా, థ్యాంక్ యూ అండి, చేస్తాను సార్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు కటింగ్ చేసిన పిహెచ్డి పెట్టారు కదా. అవునండి. ఆ ఇమేజెస్ ఒకసారి డైరెక్ట్ దానిలో చేస్తారేమో అనుకున్నాను, చేయలేదు సార్. మీకు అది చూపించాలి కటింగ్. కటింగ్ 2 లేయర్స్ ఓకే, బట్ మీరు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అదే, ఆ బ్యాక్గ్రౌండ్ లో వేరే కలర్స్ ఉంటాయి కదా. ఏ కలర్స్ అంటున్నారు? బ్యాక్గ్రౌండ్ కలర్స్ చాలా రిచ్ కలర్స్ చాలా ఉంటాయి. అవును, మీరు ఎన్ని బ్యాక్గ్రౌండ్ మీద మీరు చేస్తారు. నేను మీకు ఒక పిహెచ్డి మీద చూపించమంటారా? ఒకటి ట్రయల్ పిహెచ్డి మీద చేస్తే బెటర్ అనుకుంటాను. ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను సార్, ఇక్కడ మనం ఒక పిహెచ్డి తీసుకున్నాను, ఒక పిహెచ్డి ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఒక షేప్ ఉంది నా దగ్గర, అవునా? లేయర్ లో ఒక షేప్ ఉంది. నేను ఏం చేస్తానంటే, ఒక షేప్ లేదనుకుందాం, సపోజ్ ఏది లేదు, జస్ట్ ఇక్కడ ఏం చేశానంటే ఇగో ఇలా డ్రాగ్ చేసుకున్నాను, జస్ట్ ఫోటోని డబుల్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ షేప్ ని నేను డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ వస్తుందండి, మీరు చూడండి. నేను ఇక్కడ లేయర్ తీసేసాను. లేయర్ లో 1 2 వచ్చిందండి. సార్ క్లియరా మీ డౌట్? ఓకే సార్. ఇప్పుడు మీరు డిలీట్ చేసిన ప్రతి దానికి వస్తుంది సార్, ఇప్పుడు ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ లో అయినా? అంటే బ్యాక్గ్రౌండ్ ఒకటి షేప్ ఉండాలి, ఏదన్నా ఒక షేప్ ఉండాలి. సపోజ్ షేప్ ఓకే, మీరు ఒకటి డిలీట్ చేశారు, ఒక లేయర్ కలర్ ఒకటి బ్రౌన్ కలర్ డిలీట్ చేశారు కదా. అవును, అది ప్రతి దానిలో వస్తుంది కదా, డిలీట్ చేసుకోవచ్చు దాన్ని. మీకు బ్యాక్గ్రౌండ్ లో ఉందనుకోండి, సపోజ్ ఎట్లా అంటే మీకు మీ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, సపోజ్ బ్యాక్గ్రౌండ్ లో మీకు కనుక ఒక షేప్ ఫస్ట్ డిజైన్ ఉందనుకోండి, మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, కట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫోటో పెట్టి ఉందనుకోండి బ్యాక్గ్రౌండ్ లో, సపోజ్ ఎట్లా అంటే నేను చూపిస్తాను ఆగండి, మీకు ఒక డిజైన్ చూపిస్తాను ఆగండి, మీకు ఇంకా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. నేను రెండు ఒకసారి కొట్టేసరికి అది తన్నింది. Welcome to Edit Point Album Creation Software. ఒకవేళ కనుక మీకు జూమ్ క్లోజ్ అవుతే కనుక క్లోజ్ అవుతుంది. సరే ఓకే, మీరు గ్రూపులలో డిజైనింగ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ నేను ఒక మెసేజ్ పెడతాను, కావాలంటే ఇంకో 30 మినిట్స్. మీకు డిజైనర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ తీసుకోవచ్చు సెషన్ ని. నేను మీకు ఇంకా కావాలంటే డీటెయిల్ గా చెప్తాను. ఓకే సార్. కటింగ్ ఉంటుంది, ఇదే షేప్ అనుకుందాం. నేను ఈ షేప్ లో ఏం చేశానంటే క్లిక్ చేశాను, అమ్మాయికి సంబంధించి వచ్చింది. ఇక్కడ అమ్మాయి ఎక్కడైతే ఉందో అమ్మాయికి 2 లేయర్లు సెలెక్ట్ అయి ఉన్నాయి.
ప్రస్తుతానికి నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ షేప్ అలాగే ఉంచాను, అలాగే ఉంది. నేను దీన్ని సేవ్ చేశాను. అయితే రెండో లేయర్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే మీకు ప్రాబ్లం అవుతుంది. రెండో లేయర్ ఉంటుంది కదండి, అవును సార్. అది మీరు కంపల్సరీ డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒకటి అమ్మాయిది సెలెక్ట్ చేశాను, సేవ్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు ఏమైంది అంటే కంప్లీట్ గా నేను ఫస్ట్ బ్యాక్ డిలీట్ చేసి ఫస్ట్ ఫ్రంట్ అమ్మాయిని తీసుకున్నాను. నేను అబ్బాయిని వేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ అమ్మాయిని క్లిక్ చేసి నేను అబ్బాయి దగ్గరికి వెళ్ళి రీప్లేస్ అన్నా కూడా నాకు అమ్మాయి డిలీట్ అయిపోయి అబ్బాయి వచ్చేస్తాడు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇంతకుముందు సార్ అడిగిన డౌట్ ఏంటంటే ఏదైనా సరే సార్ మీరు ఇక్కడ నుంచి తయారు చేసుకోవాల్సిందే. మీకున్న ఆల్బమ్స్ అన్ని కూడా మీకు 1440 కానివ్వండి, లేకుంటే 1420 కానివ్వండి, ఏదైనా మీరు ఇక్కడ తయారు చేసుకున్నాక మీరు ఇమేజ్ చేసుకొని సేవ్ చేసుకోవడం, లేదా మీ దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ ఉన్నాయి పిఎస్డీస్ అంటే వాటిని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవడం. ఓకే సార్. హలో సార్. సార్ చెప్పండి. హలో సార్ చెప్పండి. సార్, నేను మంచిగా నుంచి మాట్లాడుతున్నా కదా, రమేష్ సార్ నా పేరు. సార్ చెప్పండి సార్. సార్ మీరు రియల్వేషన్ 200 సరిపోద్ది అన్నారు కదా సార్? అవునండి. సార్ అది రిజర్వేషన్ కంప్రెస్ అది కదా సార్, ఫొటోస్ ఇట్లా ఒకవేళ తక్కువలో వర్క్ చేస్తే. సార్ ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి మీకు అందుకే ఇంతకుముందు చెప్పాను నేను. స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది వాడితే రెజల్యూషన్ ఎక్కడ కూడా తగ్గదండి. స్మార్ట్ ఆబ్జెక్ట్ వాడి మీరు చేసుకోవాలి. సార్ మీకు ఆల్రెడీ లింక్ పెట్టాను, చాలా మందికి ఆఫర్ మిస్ అవుతున్న వాళ్ళు లింక్ చూసుకోవచ్చు, లేదా edit.india.com వెళ్ళి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు ఇచ్చాను. ఫ్రీ ట్రైనింగ్ అడుగుతున్నారు, ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తాను. సార్ మీ సబ్జెక్ట్ లోకి వద్దాము. సార్ ఎప్పుడు కానీ ఫోటో రెజల్యూషన్ అనేది ఎప్పుడు అవుతుందంటే ఫోటోని చిన్నగా చేసి మళ్ళీ పెద్దగా చేసేసరికి రెజల్యూషన్ పోతూ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటోని చిన్నగా చేస్తారు, మళ్ళీ అదే పిహెచ్డీలో ఫోటోని పెద్దగా చేస్తారు. అప్పుడు ఏమవుతుంటే మీకు ఖచ్చితంగా రెజల్యూషన్ డ్రాప్ అవుతుంది. మీరు అటువంటిప్పుడు ఏంటంటే ఫోటోషాప్ లో స్మార్ట్ ఆబ్జెక్ట్ అని తీసుకోవాలి. స్మార్ట్ ఆబ్జెక్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంటే రెజల్యూషన్ ఎక్కడ కూడా తగ్గదు. మీరు 200 రెజల్యూషన్ పెట్టినా కూడా ప్రింట్ క్వాలిటీ ఎక్కడ తగ్గదు. ఓకే సార్. ఓకే సార్. అదే సార్ ప్రింటింగ్ లో కూడా 200 అయితే రియల్వేషన్ వస్తుంది సార్ అక్కడ ప్రింట్ లో కూడా? అవుతుందండి, 150 కూడా అవుతుంది, 100 కూడా అవుతుంది. అంటే కంప్రెస్ మాత్రం కాదంటారు అంతే కదా సార్? ఏ కాదండి, మేము ఇస్తున్నాం సార్. మేము 200 వేసిన బ్యూటిఫుల్ ప్రింట్స్ ఇస్తున్నాం. 300 మీకు ఎక్కడ యూజ్ అవుతుందంటే చాలా లార్జ్ ప్రింట్స్ అండి, అంటే చాలా పెద్ద పెద్ద ప్రింట్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా 300 కానీ టిఫ్ కానీ ఈపీఎస్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళి పెంచాలి. లార్జ్ ప్రింటర్ అది కూడా మీకు ఒక రోజు క్లాస్ ఉంది త్వరలో. కలర్ గ్రేడియంట్ ఎలా ఇవ్వాలి, సైజెస్ ఎలా తీసుకోవాలి, కంప్రెస్ ఎలా అవుతుంది, వీటన్నిటి మీద క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు నా 1 అవర్ టైం అయిపోయింది. నా 1 అవర్ టైం అయిపోయింది. పెట్టినట్టు చూస్తారు కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ ఇది ఆల్బమ్ పాయింట్ డేటా మాకు ఎలా సార్? మీరు ఫోల్డర్ డౌన్లోడ్ చేసుకోగానే అందులో టెక్స్ట్ ఫైల్ అని ఉంటుంది. ఆ టెక్స్ట్ ఫైల్ లో మొత్తం డాటా ఉంటుంది. అండ్ ఒక క్లోజ్ అయిపోతే సార్ ఒక్క నిమిషము 4:30 క్లోజ్ అయ్యాక మళ్ళీ నేను ఇప్పుడు ఏం సెషన్ తీసుకోవట్లేదు, ఎందుకంటే అక్కడ నాకు ఆల్రెడీ మెసేజ్ ఇచ్చారు. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ లో మళ్ళీ ఒక సెషన్ తీసుకుంటాను, మళ్ళీ ఒక 1.5 అవర్ డౌట్స్ మీద మాత్రమే, హాఫ్ అన్ అవర్. దాన్ని మనం క్లియర్ చేద్దాం. ఏమున్నా డౌట్స్ రాసి పెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి ఇంకా. సార్ చెప్పండి. సార్ చెప్పండి సురేష్ గారు. అది ఇప్పుడు మనం కలర్ కరెక్షన్ అన్నారు కదా సార్ ఫొటోస్. అవును. ఇప్పుడు మనం కళ్యాణ మండపంలో కొన్ని ఫొటోస్ తీసుకుంటాం, స్టేజ్ ఆడియన్స్ లో కొన్ని ఫొటోస్ తీసుకుంటాం, అవుట్డోర్ గ్రౌండ్ లో కొన్ని ఫొటోస్ తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు మనం బ్యాచ్ మొత్తం పెట్టేటప్పుడు కలర్ కరెక్షన్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి. అంటే అది ఏరియా వైజ్ ఫోల్డర్ కింద పెట్టుకుని కలర్ కరెక్షన్ ఇవ్వాలా, లేకపోతే మొత్తం అన్ని ఫొటోస్ కలర్ కరెక్షన్ ఇవ్వాలి? నేను మీకు ఇప్పుడు చూపెట్టిన వాటిల్లో కూడా ఇండోర్ ఉంది, అవుట్డోర్ ఉంది సార్. అంటే లోపల తీసిన ఫోటో ఉంది, బయట తీసిన ఫొటోస్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే మనం తయారు చేసిందంటే బ్లాక్ వైట్ పాయింట్స్ ని తీసుకొని సెట్ చేస్తుంది సార్. అంటే బ్యాచ్ వైజ్ మనం ఎక్కడికక్కడ క్యాల్కులేషన్ చేసుకొని చేస్తుంది. ఎనీ కెమెరాతో తీసిన ఫ్రేమ్ లో కంఫర్ట్ గా ఉంటుందా, ఎనీ ఫ్రేమ్ అంటే మీరు ఎక్కడ దేంట్లో తీసినా కూడా అవుతుంది సార్. ఆల్బమ్ పాయింట్ ఇన్స్టాల్ చేయడం ఏముండదండి, చాలా ఈజీగా ఇచ్చాము. క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది, కీ ఇస్తాము, ఆ కీ వేసుకుంటే యాక్టివేట్ అవుతుంది. ఎనీ టెక్నికల్ ఇష్యూ మీరు హెల్ప్ లైన్ కాల్ చేస్తే చాలు సార్. డేటా కోసం మీ దగ్గరికి వచ్చి కాపీ ఎట్లయితే సార్ టెంప్లెట్లకు సార్ ఒక్కరు డేటా మీ దగ్గరికి వచ్చి కాపీ చేసి ఇస్తారా సార్? సార్ 2 రకాల పద్ధతులు అండి. నేను ఆన్లైన్ డాటా ఇవ్వమంటే ఆన్లైన్ డాటా ఇస్తాను, లేదు పెన్ డ్రైవ్ కావాలంటే పెన్ డ్రైవ్ సైట్ లో బుక్ చేసుకున్నా, లేక మాకు కాల్ చేసి బుక్ చేసినా కూడా 650 రూపీస్ కి మీకు కొరియర్ చేస్తాము. లేదు మీకు ఓపిక ఉంది, నేను ఇంకొక 1 అవర్ నేర్చుకుంటాను, మీతో స్పెండ్ చేస్తాను, మీ టీంతో స్పెండ్ చేస్తాను, ఎడిట్ పాయింట్ ఆఫీస్ లో మంచినీళ్ళు తాగుతాను, కాఫీ చెప్పట్లేదు, మంచినీళ్ళు తాగుతాను వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. నేనే డాటా కాపీ ఇన్స్టాల్ చేసి మీకు మంచినీళ్ళు తాగిపించి నేర్పించి పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.
వెల్కమ్ సార్. సార్ 1 మినిట్ సార్ 1 మినిట్ సార్. చెప్పండి సార్. నాదేం లేదు సార్ సార్. నేను Zoom ఆల్రెడీ ఎప్పుడు- ఆన్లైన్ లో సార్ 1 మినిట్ ఆన్లైన్ లో రమేష్ సార్ నా పేరు. ఆన్లైన్ లో నేను పర్చేజ్ చేసినప్పుడు విత్ పెన్ డ్రైవ్ తో డాటా అని చెప్పి ఇచ్చారు సార్ మెసేజ్. అది నేను డౌన్లోడ్ చేసినప్పుడు అది మీకు సర్వీస్ లేదు సార్, నో సర్వీస్ అని చెప్పి మళ్ళీ మెసేజ్ ఇచ్చారు. అయితే ప్రాబ్లం ఏంటంటే సార్ నాకు నెట్ లేదు సార్, నేను నెట్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ మొబైల్ డేటా నెట్ యూజ్ చేస్తున్నా. నాకు అది కొంచెం ప్రాబ్లం ఉంది సార్ డేటా నేను డౌన్లోడ్ చేసుకోవడానికి. అంటే సార్ ఎప్పుడైనా ఇది- మీ ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను డేటా కలెక్ట్ చేసుకోవచ్చా సార్ డైరెక్ట్ పెన్ డ్రైవ్ సార్ నుంచి? మీరు ఎప్పుడు పర్చేస్ చేసినా మీ యొక్క ఐడి లోపల మీరు కొన్నట్టుగా మా దగ్గర రికార్డ్స్ ఉంటాయి సార్. మీరు వచ్చి మీ పేరు మొబైల్ Okay, నెంబర్ చెప్తే చాలు, మీ రికార్డ్ చూసి మీకు ఇన్స్టాల్ చేసి ఇస్తాం ఎనీ టైం. సర్వీసెస్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, ఒక డేటా కాపీ చేసుకోవాలి సార్, నాకు అది ఒకటే ప్రాబ్లం ఉంది అంతే. షూర్ అండి, మీకు అవుతుంది. మీరు ఎవరైనా సరే మీ టెక్నికల్ డౌట్స్ అన్నిటికీ మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తున్నాం. సార్ మీకు సార్, రమేష్ గ్రూప్ లేదు సార్, వాట్సాప్ లో గ్రూప్ లేదు సార్. సార్ సార్ లింక్ లేదు సార్ నాకు జాయిన్ కావడానికి. జాయిన్ కావడానికి editpointindia.com లో బ్లాగ్ అని ఉంటుంది, ఆ బ్లాగ్ లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. లింక్ కూడా నేను దీంట్లో ఇస్తున్నాను, మీరు చూడండి ఒకసారి. మీకు చాట్ బాక్స్ లో ఇచ్చాను, జాయిన్ అయితే మీకు నచ్చిన గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సార్ రమేష్ సార్. సార్ చెప్పండి. సార్ నేను ఆల్రెడీ పెన్ డ్రైవ్ టైప్ కాదు డాంగిల్ టైప్ ఉన్నప్పుడు మీ దగ్గర పర్చేస్ చేశాను సార్. ఓకే సార్. ఇప్పుడు మీదంతా ఆన్లైన్ కింద పెడుతున్నారు కదా సార్, దాంట్లోకైనా షిఫ్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా సార్ నాకు? సార్ ఒక 4 Dongle సంవత్సరాల పెట్టిన నుంచి 3 సంవత్సరాల నుంచి నేను ఒక 1 year మొత్తం ఫ్రీ అప్డేట్ అని మెసేజ్లు పెట్టాను, వాట్సాప్ లో పెట్టాను, వెబ్సైట్ లో పెట్టాను, న్యూస్ రాశాను సార్. డోంగలు ఉన్న వాళ్ళంతా అప్డేట్ చేసుకోమని 100 రకాలుగా చెప్పాను సార్, ఎవరు రాలేదు. అప్పుడు ఎందుకంటే కంపెనీ నాకు ఏం చేసిందంటే ఫ్రీగా చేయమంది. ఇప్పుడు నేను కంపెనీకి నేను డబ్బులు కట్టాలి.